ఈరోజు కూడా చాలా విలువైన సంగతులు మీరు వినబోతున్నారు గనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీరు దేవుని మాటలు వినాలని మీ అందరినీ నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని వాక్యం రుచి చూచిన వాడికి మహాజ్ఞానం, అర్థం కాని వాడికి వెర్రితనం. క్రీస్తును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, మనకైతే దేవుని మహాశక్తి అన్నాడు. మనకైతే దేవుని శక్తి, అది మహాశక్తి. కానీ నశించుచున్న వారికి, అర్థం కాని వారికి అది వెర్రితనంగా అనిపించవచ్చు. దేవుని మాట ఈ భూలోకానికి గ్రంథస్థం చేయబడేందుకు పంపించబడినప్పుడు ఈ భూమి మీద ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు ఆయన, ఒక తెగను ఎన్నుకున్నాడు. ఆ తెగ ద్వారా ఆ ప్రాంతం నుండి దేవోక్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడ్డాయి, నేటికి ప్రకటింపబడుతున్నాయి. ఏ మహాకార్యమైనా మనుషులందరిలో ప్రారంభించడానికి వీలు పడదు కదా. ఏదో ఒక చోట ఏమవ్వాలి, ప్రారంభించబడాలి. అక్కడ నుంచి అన్ని చోట్లకు అది ఏమవ్వాలి, వ్యాపించాలి. ఉదాహరణకి మీరు చూస్తున్నటువంటి లైటింగ్ ఏదైతే ఉందో, లైట్ మీరు చూస్తున్న లైట్, ఈ లైట్ అనేది ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు అందరూ ఒకేసారి కనిపెట్టుకొని వాడుకుంటున్నది కాదు. థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి ఒక శాస్త్రవేత్త, తోమా గారి పేరు పెట్టుకున్నాడు థామస్. ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి శాస్త్రవేత్త మొట్టమొదట పరిశోధన మొదలుపెట్టి చాలా కష్టపడి తీవ్రమైన శ్రమను తీసుకుని ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయి ఈ బల్బును కనిపెట్టాడు. బల్బు అతను కనిపెట్టిన చోటే ఆగిపోయిందా? లేదు కదా. ప్రపంచ దేశాలన్నిటా ఏమైంది, వ్యాపించింది. మత, జాతి, కుల, ప్రాంత భేదాలు ఏవీ లేవు. కనిపెట్టినోడు క్రైస్తవ కుటుంబానికి చెందినవాడన్న వివక్ష కూడా లేదు. అందరూ వాడేస్తున్నారు. వాడాలి. దీన్నే ప్రపంచీకరణ అంటారు. ఏమంటారు? ప్రపంచీకరణ. ఈ ప్రపంచంలో ఎవరు ఏది కనిపెట్టినా దైవశక్తి అనుగ్రహించబడింది, దేవుని ద్వారా ప్రపంచానికి అందించబడింది కనుక అది అందరూ వాడుకోవచ్చు, అందరూ వాడుకుంటారు కూడా. దానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఏమండి, జాతులు, కులాలు, మతాలు, భేదాలు ఏవి లేవు. అలాగా సత్యం కూడా ఒక చోట ప్రారంభమై అంతటా విస్తరించింది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. మనల్ని గోదావరోళ్ళు అంటారా? మనల్ని మాత్రమే అంటారా గోదావరోళ్ళని? తూర్పుగోదావరిలో ఉన్న వాళ్ళని మాత్రమే గోదావరోళ్ళు అంటారా? అలాగైతే పశ్చిమ గోదావరి వాళ్ళు గోదావరోళ్ళు కదా, వాళ్ళు మనకంటే పెద్ద గోదావరోళ్ళు. ఇంతకీ ఇద్దరిలో ఎవరు పెద్ద గోదావరోళ్ళు అంటే ఇద్దరు గోదావరోళ్ళే. అలాగే గోదావరి ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఉన్నోళ్ళు కూడా ఎవరు మరి? వాళ్ళు గోదావరోళ్ళే. గోదావరి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఎక్కడో నాసిక్లో, మహారాష్ట్రలో నాసికాత్రయంబకం అంటారు, నాసిక్. అక్కడ ఒక చిన్న జలగా ప్రారంభమై అది అలా ప్రవహిస్తూ వేలాది ప్రాంతాలను తడుపుతూ సముద్రంలో కలుస్తుంది. ఎక్కడైనా సరే పుట్టుక ఒక చోట జరిగినా దానికి సంబంధించినటువంటి ప్రవాహం అది విస్తరిస్తూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది, అనేక మందిని తాకుతూ ఉంటుంది. ఒక నదికే ఇంత శక్తి, దేవుడు సృష్టించిన ఒక నదికే ఒక చోట చిన్నగా పుట్టి అనేక చోట్లకు విస్తృతంగా వ్యాపించటం సాధ్యమైనప్పుడు దేవుని జ్ఞానానికి, దేవుని గ్రంథానికి, దేవుని కుమారునికి అది వర్తించదు అనుకోవడం మూర్ఖత్వం కదా. మూర్ఖత్వమా కదా? చాలా పెద్ద మూర్ఖత్వం అంటారు దాన్ని. కాబట్టి సత్యం విస్తరించాలి, సత్యం వ్యాపించాలి, అనేకులు సత్యం తెలుసుకోవాలి. దేవుని జ్ఞానం అందరి సొంతం, అందులో ఎలాంటి భేదాలు లేవు. అందరూ కూడా దానికి విధేయత చూపించాలి, దానికి లోబడాలి. అలాగా నిన్నటి దినాన క్రీస్తును గూర్చినటువంటి విశేషమైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా చాలా విలువైన సంగతులు నేర్చుకోబోతున్నాం.
చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు మరొకసారి చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నిన్నటిది నాన్న ఈరోజు కూడా విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. పిల్లల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ సహాయము సమాధానము ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచండి. ఈరోజు విత్తబడుతున్నటువంటి వాక్యం పిల్లల హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించినట్లు సహాయం దయచేయండి. దయగల దేవ, వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మీకు మాత్రమే ఆరోపిస్తూ తండ్రి, మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయము చేతనను బలపరచమని వేడుకుంటూ, మీ ఆత్మాభిషేకముతో నింపి మీ సత్యమును వెదజల్లుటకు తగిన జ్ఞానము, వివేకము అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తును గూర్చిన విశేషమైన జ్ఞాన సంపద మీరు మాకు అనుగ్రహించడాన్ని బట్టి అతిశయిస్తూ, రాత్రి వేళ ఈ చివరి దినంలో సహకారులైన మీ పిల్లల కుటుంబాల ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య వారి కుటుంబాలకు దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా, ఇక్కడ నిలబడినటువంటి కొందరు స్త్రీలు, పురుషులు వారి కుటుంబాలకు దీవెనకరంగా ఉండునట్లుగా, శ్రమపడిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరముగా మారునట్లుగా, అలాగే ఈ సభల కొరకు సహకరించిన ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వారందరి కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మీ సహాయమును పంపించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవజనాంగమ, రాత్రి వేళ ఈ శ్రమ దినాలు అని మనం అనుకుంటున్నటువంటి దినాలలో యేసుక్రీస్తు అనుభవించినటువంటి శ్రమలను గురించి విశేషంగా చర్చించాం, మాట్లాడుకున్నాం కదా. రాత్రి ఎంతమంది వచ్చారు సభకి? ఫస్ట్ షోకి. సెకండ్ షో కదా మీ దృష్టిలో? రాత్రి షో అయిపోయిందా? అయిపోయింది. రాత్రి చాలామంది రారు. అంటే మనకున్న జబ్బు ఏంటంటే, క్రైస్తవ్యంలో జబ్బు ఉంది, ఎప్పుడూ చెప్తానే ఉంటాను, ఇప్పుడు అలాగే జరుగుతూనే ఉంటుంది. ఆ జబ్బు ఏంటంటే, మనకున్న జబ్బు మొదటి రోజు వెళ్ళకపోయినా పర్లేదు, ఎప్పుడు వెళ్ళాలి? చివరి రోజు వెళ్ళాలి. చివరి రోజు వెళ్తే ఏమొస్తుందట? ఆశీర్వాదం వస్తుందట. చిన్నప్పుడు మా అమ్మ ఒక అబద్ధం చెప్పి అన్నం పెట్టేసేది. మొత్తం ఏదో రకంగా అలాగేలాగా మొదలు తినిపించి పెట్టేసి లాస్ట్లో ఇలాగేలా ఊర్చేసి, అరే నాయనా, ఈ ఊరుపు కానీ తినకపోతే బలం మొత్తం పోద్దరా, అంత బలం ఇందులోనే ఉంటుందంటే ముందు ముద్దలన్నీ పోయినట్టేనా? ముందు పెట్టిన ముద్దలన్నీ గాలి పోయినట్టే, అందులో బలం ఉండదు. మరి ఎందులో ఉంటుంది బలం? లాస్ట్లో ఇలా ఊర్చేసి ఇలా తిప్పి తీసి చిన్నది, అరే బలం అంతా ఈ ఊర్పులోనే ఉంటుందిరా, తినేస్తే నీకు ఎక్కువ బలం వస్తుందిరా అని చెప్తుంది. సో అది నమ్ముతాం. అలాగే మనోళ్ళు కూడా మరి ఏం పిచ్చో ఏం వెర్రో తెలీదు, మొదటి రోజు గాలికి పోయినా పర్లేదండి, చివరిలో వెళ్ళి తలబెట్టేస్తే ఆశీర్వాదం మనకు వచ్చేస్తుందండి. ఆ చివరి ప్రార్థనలో అలా ఏకీభవించి ఆమెన్ అంటే చాలండి, దేవుడు దీవెనలన్నీ ఇచ్చేస్తాడు అన్నట్టు చాలామంది భ్రమకు గురవుతూ ఉంటారు. వాస్తవానికి సభలు అనగానే దేవుని జ్ఞానాన్ని పంచిపెట్టేవి. సభలు అంటే దేనికోసం? జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం. మరి నిన్నటి దినాన ఎన్ని విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం. నిన్నటి దినాన్ని ఎంతమందికి ఆశీర్వాదకరంగా అనిపించింది? చేయి చూపించండి కదా. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇప్పుడు ఈ చేతులు ఎత్తబడిన వాళ్ళ పక్కన చేయి లేపలేక అలా కూర్చున్న వాళ్ళు, ఈరోజే వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో, అరే నాయన వీడి పక్కన అనవసరం కూర్చొని అనుకుంటారు. సో ఏదేమైనా ఆ పద్ధతి మార్చుకోండి. దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది అంటే మొదటి నుంచి ఉండాలి, చక్కగా వినాలి, నేర్చుకోవాలి, బలపరచబడాలి, ఆత్మీయంగా దీవించబడాలి. అంతేగాని ఏదో లాస్ట్లో వెళ్దాంలే, ప్రార్థన చూద్దాం, అది ఏదో అలా ఆమెననేసి వచ్చేద్దాం, అది దైవ కుమారుల లక్షణం కాదు. ప్రారంభం నుండి చివరి వరకు ఉండి పాలిభాగం తీసుకుని ఆ చివరి దీవెన ఆశీర్వాదాలతో వెళ్ళడం అనేది దైవ కుమారుల యొక్క లక్షణం. అర్థమైందా? సరే, నిన్నటి దినాన ఈ శ్రమ దినాలు మనం అనుకుంటున్నటువంటి దినాలలో యేసుక్రీస్తు అనుభవించిన అత్యంత భయంకరమైన శ్రమలను గురించి నిన్న మనం నేర్చుకున్నాం. వైద్య రంగం లేదా వైద్య శాస్త్రం కూడా
వాటితో అనగా వ్రాయబడినటువంటి లేఖనాలతో ఎంత చక్కగా ఏకీభవిస్తుందో నిన్నటి దినాన్ని మీకు స్క్రీన్ల మీద వేసి మరీ చూపించాను. ఇది యేసుక్రీస్తు ప్రభు కష్టం, ఇది యేసుక్రీస్తు ప్రభు త్యాగం, ఇది ఆయన మీద ఉన్న ఒత్తిడి, ఇది లేఖనాలు, ఇది ప్రవచనాలు. ఈ విధంగా ఆ ప్రవచనాలు ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి అని మీకు తెలియజేయడం జరిగింది. ఏ ఊరికే చెప్పేసాను అనుకోకండి. గత 16 సంవత్సరాలుగా విశేషంగా బైబిల్ చదువుతూ, బైబిల్ని అధ్యయనం చేస్తూ, బైబిల్లో ఉన్న విషయాలు నేర్చుకుంటూ నేటి వరకు క్రీస్తును గూర్చి ఉన్నతంగా ప్రకటిస్తూ, ఇక్కడే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో, అనేక దేశాలలో దేవుని మాట తెలియపరుస్తూ నేను ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఆయనకు సాక్షిగా, ఆయన మాటలకు వారధిగా, ఆయన కొరకు నిలబడిన ప్రతినిధిగా, ఆయన సైనికుడిగా, క్రీస్తు సైనికుడిగా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, క్రీస్తును గూర్చి ఇంత ఉన్నతంగా ప్రకటించడానికి గల కారణం ఆయనలో నేను గమనించిన, నేను నేర్చుకున్న, నేను తెలుసుకున్న పరిశుద్ధత, పవిత్రత, నిర్దోషత్వము, యథార్థత, పాపులలో చేరకుండా నిలబడిన ప్రత్యేకత, ఆ శరీరమును అలా కాపాడుకొని తనను తాను దేవునికి బలిగా సమర్పించుకుని ప్రవచనాలన్నీ నెరవేర్చి నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు క్రీస్తు చేసినటువంటి ఆ గొప్పదైన బలియాగం మనకు అర్థమైతే ఆయనకు విధేయత చూపించక మానలేము అని నిన్నటి దినాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని బాధలు అనుభవించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని కన్నీళ్లు దిగమింగుకుని ఆయన జీవించారో అది సాధారణమైన సంగతి కాదు. ప్రియమైన దేవుని సంగమా, మనం అనుకునేటువంటి చిన్నపాటి చులకని శ్రమలు ఆయన అనుభవించిన శ్రమలతో సాటి కావు అని నిన్న మీకు చెప్పాను. అసలు యేసు ప్రభువారు ఎలా మరణించారు అని అంటే, అంత గొప్ప దేవుని కుమారుడు, ఆయనకు పేరుంది. ఆ పేరేంటి తెలుసా? జీవాధిపతి. ఏంటది? జీవాధిపతి. ఆయన ఒక మాట అన్నారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి ఎక్కడికి దాటిపోయాడట? జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పారు ఆయన. అంటే లాజరు చనిపోయినప్పుడు 4 దినాలు అయిపోతుందట, శవం కంపు కొట్టేస్తుంది, సమాధిలో పెట్టేశారు. అలా సమాధిలో పెట్టబడినటువంటి లాజరు శవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపారు. మీకు విషయం చెప్పనా? యెరూషలేములో ఖాళీ సమాధి అంటాం మనం. ఎవరిది ఖాళీ సమాధి? ఎవరిది? యేసు ప్రభుది. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యెరూషలేములో ఖాళీ సమాధి యేసు ప్రభు ఒక్కరిదే కాదు, బేతనీలో కూడా ఖాళీ సమాధి ఉంది, అది కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆ బేతనీలో ఉన్న ఖాళీ సమాధి ఎవరిది? లాజర్ది. నేను యెరూషలేము ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మొత్తం చుట్టూ తిరిగి వచ్చాను. అంటే నేను అక్కడ సువార్త పని మీద వెళ్ళాను. తెలుగు క్రైస్తవ సంఘం వాళ్ళు ఆహ్వానిస్తే వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పగలంతా ఖాళీగా ఉంటాంగా, రాత్రి వాక్యం ప్రకటిస్తాం, పగల ఖాళీయే కదా. ఆ పగటి వేళ బేతనీకి వెళ్ళాను నేను కారులో. బేతనీకి వెళితే ఆ బేతనీలో ఫస్ట్ వెళ్ళింది లాజర్ గారి సమాధి దగ్గరికి. కిందకి మెట్లు ఉంటాయి, ఆ మెట్లు గుండా లోపలికి వెళితే ఒక చిన్న గుహలా ఉంటుంది. ఆ గుహ లోపల లాజరు సమాధిని నేటికి దాన్ని అలాగే సాక్ష్యార్థమై ఉంచారు బేతనీయ ప్రాంతంలో. అప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆ సమాధిలో దూరి ఆ సమాధిలో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, అసలు దేవుని శక్తి ఎంత గొప్పది కాకపోతే ఈ సమాధిలో ఉన్న శవం ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడే బయటికి రావడం ఏంటి? ఆ మెట్లు ఎక్కుకుంటూ బయటకు వచ్చి వాళ్ళందరికి కనబడడం ఏంటి? అసలు మామూలు అద్భుతం కాదు అది. అంత గొప్ప అద్భుతం క్రీస్తు ద్వారా జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలాంటి అద్భుతం జరిగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 4 దినాలైపోయినటువంటి ఆ శవాన్ని బ్రతికించి మరలా బయటకు తీసుకురాగలిగే శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద నిస్సహాయుడిగా ఎందుకు మరణించాడు? నిజానికి యేసు ప్రభువారు ఎలా మరణించారో తెలుసా? ఆయనను రాత్రి చెప్పినట్టుగా ఒక కొయ్యకు వేలాడదీశారు. కొయ్యకు వేలాడదీస్తే ఈ ఎముకలు స్థానాలు తప్పిపోయాయి, కాళ్ళ ఎముకలు స్థానాలు తప్పిపోయాయి. ఆ స్థానాలు తప్పిపోయి మణికట్టు చివరి భాగంలో ఆ అల్నా నర్వ్, అది ఏదైతే రాత్రి మీకు చెప్పానో నరమును గురించి, ఆ నరం భాగంలో వేలాడుతూ విపరీతమైన బాధ ఆయన అనుభవిస్తున్న తరుణంలో ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమైపోద్ది. ఎందుకు కష్టమైపోద్ది అంటే అప్పటికే
రక్తం మొత్తం పోయింది. రాత్రి చెప్పాను మీకు, రక్తపు స్థాయి మొత్తం తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన తరుణంలో ఆయన ఈ వేలాడుతూ ఉన్న క్రమంలో ఊపిరి తీసుకోగలడు కానీ విడిచిపెట్టలేడు. ఎందుకంటే క్రిందికి లాగబడి ఉన్నాడు, పైనుండి క్రిందికి లాగబడి ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోద్ది. ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏమవ్వాలి, బయటికి పోవాలి కదా. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఆక్సిజన్ పీల్చుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలేయాలి. కానీ ఆయన వదలగలిగే పరిస్థితి ఉండదు. మీరు ఆ అల్నా నర్వ్ అనేది స్క్రీన్ మీద చూడొచ్చు. అల్నా నర్వ్ అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. అంటే ఏ మణికట్టు భాగంలో అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి మేకులు గుచ్చేశారో ఆ పసుపు రంగులో మీకు కనబడుతుంది చూసారా, నరం ఒకటి. అదే రాత్రి మీకు చెప్పాను కదా, ఇలా కొట్టగానే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుందని. ఆ పసుపు రంగులో కనబడుతున్న ఆ నరం మీద బేస్ అయ్యి ఆ మేకు మీద ఆయన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడడం జరిగింది. అలా వేలాడుతూ విపరీతమైన బాధ అనుభవించారు, విపరీతమైన వేదన అనుభవించారు. ఆ విపరీతమైన బాధ, విపరీతమైన వేదన చుట్టుకొని ఉన్న తరుణంలో ఇక ఆ గుండె వేగం పెరిగి ఊపిరి తీసుకోవడం తప్ప, అంటే ఉచ్ఛ్వాసం జరిగిన నిశ్వాసం సరిగా జరగకపోవటం వల్ల, లోపల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవటం వల్ల, అంతర్ద్రవాలు తగ్గిపోవటం వల్ల యేసు ప్రభు వారి గుండె సడన్గా ఆగిపోయింది. ఆయన మరణ ధృవీకరణ అప్పటి వరకు కొట్టుకున్న ఆయన గుండె, అంటే మరియ గర్భంలో దేవుడు ప్రారంభించిన ఆ దేహం ఏదైతే ఉందో ఆ గుండె శిలువ మీద ఆగిపోయింది. అలా గుండె ఆగి యేసుక్రీస్తు ప్రభువారు మరణించటం జరిగింది. దాన్నే రాత్రి మీకు చెప్పాను, హైపోవాలమిక్ షాక్ అంటారు. హైపోవాలమిక్ షాక్. ఆ విధంగా యేసు ప్రభువారి గుండె ఆగిపోయి ఆయన తన ప్రాణమును విడిచిపెట్టే గడి ఆసన్నమైందని గుర్తించి, తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నారు. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇక మరణ ఘడియ ఆసన్నమైందని గ్రహించినటువంటి ప్రభువు ఆయన తనువు చాలించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సాధారణంగా ఈ ప్రపంచానికి తెలిసిన సంగతి ఏంటంటే మనిషి పుడతాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు, మరణిస్తాడు. మనిషి పుడతాడు, మరణిస్తాడు. యేసు ప్రభువారు అసాధారణమైన పుట్టుక ఆయనది, సాధారణమైనది కాదు, అసాధారణమైన పుట్టుక. ఎలాంటి పుట్టుక? కన్య అయిన మరియ గర్భము ధరించి పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది. ఆ కుమారుడే దైవ కుమారుడు యేసుక్రీస్తు. ఈ సంగతి మనందరికీ తెలుసు. క్రిస్మస్ నెలలో ఎక్కువగా వింటుంటారు ఈ విషయాలు. క్రీస్తును గూర్చి, మరియను గూర్చి క్రిస్మస్ నెలలో ఇవే ప్రసంగాలు ఎక్కువ వింటూ ఉంటారు. సరే, అలా పుట్టినటువంటి అసాధారణమైన పుట్టుక ద్వారా ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తర్వాత 33.5 సంవత్సరాల పాటు ఈ భూమి మీద యవ్వన జీవితాన్ని గడిపారు. మంచి యవ్వన కాలంలో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది అనేది చరిత్రకారులు చెబుతున్నటువంటి సత్యం, బైబిల్ పండితుల అభిప్రాయం. సరే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరణించి, అందరిలాగా మరణించి జన్మించి అసాధారణమైన జన్మ. సరే, ఇప్పుడు మరణం దగ్గరకు వస్తే మరణించి అసాధారణమైన మరణం. సాధారణ మరణం కాదు. మామూలుగా గుండెకి చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి గుండె సాధారణంగా అందరిలాగా ఆగిపోయింది కాదు. అంటే కొట్టుకుని చాలా సంవత్సరాల తర్వాత వీకై ఆగిపోయిన గుండె కాదు అది. లేకపోతే లోపల ఏవో పూడికలు ఏర్పడి ఆగిపోయిన గుండె కాదు. ఆయన తన ఒంటిలో ఉన్న రక్తపు బొట్లన్నీ నేల కారిపోగా, అది ప్రవచనం, అది లేఖనం నెరవేరాలి. అంత మాత్రమే కాదు సుమా, ఆయన నిజంగా ఇంకా లోపల ఏమైనా మిగిలిపోయిందేమో అని పక్కలో బళ్ళెంతో ఏం చేశాడట, పొడిచాడు. పక్కలో బళ్ళెంతో పొడిచాడు. ఆ బళ్ళెంతో ఆయన్ని పొడవగానే అది నేరుగా ఊపిరితిత్తులలోనికి, గుండెలోనికి చొరబడిపోయింది. కింద నుంచి, పక్క నుంచి పొడవగానే ఊపిరితిత్తుల్లోనికి, గుండెలోనికి చొరబడిపోయి అక్కడ పేరుకుపోయినటువంటి గుండె ఆగి మరణించారు. ఆయన ఊపిరితిత్తులు స్ట్రక్ అయిపోయి పనిచేయడం మానేశాయి. అప్పటికే ఆయన మరణించారు. అక్కడ నుంచి
ఏవైతే ద్రవాలు ఉన్నాయో, సీరం అంటారు, ఆ లోపల ఉన్నటువంటి అంతర్ద్రవాలు ఏవైతే ఉన్నాయో అవి రక్తము నీళ్లు కారెను అని వ్రాయబడింది. అంటే ఇక లోపల ఏమీ లేదు, చూస్తే గుర్తుపట్టగలిగే స్థితిలో కూడా లేడు ఆయన. ఈయన యేసుప్రభువా, ఈయన కాదే అంటారనమాట అంతకుముందు ఆయన చూసిన వాళ్ళు. అలాగా ఆయన మరణించాడు. ఉదాహరణకి మీకు బాగా అర్థం కావాలంటే ఈజిప్ట్లో మమ్మీలను ఉంటాయి. ఈజిప్ట్లో మమ్మీలు అంటారు వాటిని. అంటే ఎప్పుడో చనిపోయిన వాళ్ళని సుగంధ ద్రవ్యాలు పూసి, యూదుల్లో కూడా కల్చర్ ఉంది. యేసుప్రభు వారికి కూడా అరిమత యోసేపు సుగంధ ద్రవ్యాలు తెచ్చి పూసినట్టుగా మీరు చదువుకుంటారు బైబిల్ చరిత్రలో. అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది సుగంధ ద్రవ్యాలు పూయబడినట్టుగా యాకోబు కానివ్వండి, యాకోబు తర్వాత యోసేపు కానివ్వండి, యోసేపు తర్వాత ఇంకా చాలామంది భక్తులు కానివ్వండి. అప్పటికి యోసేపు ద్వారానే ఈ టెక్నాలజీ బయటకు వచ్చింది. చాలాసార్లు చెప్పాను మీకు నేను. ఈ ఎంబామింగ్ ప్రక్రియ అంటారు దాన్ని. ఈ ఎంబామింగ్ టెక్నాలజీ అనేది యోసేపు ద్వారా బయటకు వచ్చింది. అలాగా చాలామంది ఆ ఈజిప్ట్లో పిరమిడ్లు అంటారు, ఆ పిరమిడ్లలో మమ్మీలను భద్రం చేశారు. మమ్మీలు అంటే ఎప్పుడో వేల సంవత్సరాల క్రిందట చనిపోయినటువంటి శవాలవి. చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడద్దా ఆ మమ్మీ ఒక రూపం చూపిస్తారు. ఆ మమ్మీ రూపం ఎలా ఉంటుందంటే ఎండిపోయి, అంటే ఇప్పుడున్నంత అందంగా ఉండదు. అంటే మనిషి మామూలుగా ఉన్నప్పుడు నున్నగా అందంగా బూరుబొగ్గులు వేసుకొని చక్కగా పాండ్స్ పౌడర్ రాసుకుని, పేరెన్ లవ్లీ క్రీమ్ రాసుకుని, సంతూర్ సోపుతో స్నానం చేసి మంచి బట్టలు వేసి తిరుగుతూ ఉంటాడు. ఆనపకాయలాగా బూడిద గుమ్మడికాయలాగా బాగుంటాడు. కానీ మనిషి చచ్చిపోతే అలా ఉండడు. చూడండి ఆ మమ్మీలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు చచ్చిపోయిన రూపం వేరు, చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఎండిపోయిన పరిస్థితి వేరు. ఆ ఎండిపోయిన ఆకారాలు మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఇవి ఒరిజినల్ మమ్మీలు. ఆల్రెడీ ఇప్పుడు ఈజిప్ట్లో తవ్వకాల్లో చాలా దొరికాయి. చాలామంది పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వి బయటికి తీశారు. బైబిల్ చరిత్ర చెప్తోంది, లోకంలో మనకు నిజంగా కనబడుతుంది. బైబిల్ చరిత్ర చెప్తోంది, లోకంలో మనకు నిజంగా ఆధారాలు, రుజువులు కనబడుతున్నాయి. బైబిల్ అబద్ధాలు చెప్పదు, బైబిల్ అబద్ధాలు లేవు. ఇదిగో మీకు కనబడుతున్నాయి రుజువులు, ఆధారాలు ఇవన్నీ ఉన్నాయి నిజంగానే. రైట్. అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు వారు కూడా ఒంట్లో ఉన్న రక్తం అంతా తీసేస్తే ఉబ్బిపోతారా, ఎండిపోతారా చెప్పండి? ఇప్పుడు గాలి బాగా ఊదాం అనుకోండి, బుడగ ఎలా ఉంటుంది? లావుగా కనబడుద్ది. గాలి తీసేస్తే ఏమైపోద్ది? చప్పగా అయిపోద్ది, అంతే కదా, ఎండిపోయినట్టు అయిపోద్ది. ఇన్ ద సేమ్ సెన్స్ మీలో నాలో ఉన్న మొత్తం రక్తం బయటికి తీసేస్తే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరినీ తీసుకువెళ్ళి 4 లీటర్లు ఉందో మరి 5 లీటర్లు ఉంటుందో లోపల, అది తీసి పడేస్తే మొత్తం ఎలా అయిపోతారో తెలుసా? చెరువులో ఫ్రెష్గా దొరికిన చేపలా ఉండరు. ఎలా ఉంటారు? సముద్రం దగ్గర ఎండబెడేసిన చేపలు ఉంటాయి కదా, ఎండి చేపలు, అలాగ అయిపోతారు. అది ఒకప్పుడు చేపే, కానీ ఇప్పుడు ఏమైంది? ఎండిపోయింది, ఎండబెట్టేశారు. ఒకప్పుడు నున్నగొన్న చేప ఇప్పుడు ఏమైపోయింది? ఎండిపోయింది. శరీరంలో రక్తం మొత్తం బయటికి తీసేస్తే ఇప్పుడే ఈ క్షణమే ఎండిపోయినట్టు అయిపోతాం మనం. ఎందుకంటే గాలిపోయిన బుడగలాగా, చచ్చుబడిపోయిన దేహం అలాగైపోతాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం నేను చెప్పాను. నాగలితో భూమిని దున్నినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారి దేహము చాళ్ల వలె దున్నబడింది. వ్రాయబడినటువంటి లేఖనాలను అనుసరించి ఆయన వికారముగా కనబడ్డాడట. ఆయన ముఖము వికారమాయను. అలాగే ఆయన వ్యసనాక్రాంతుడాయను, తృణీకరింపబడిన వాడాయను, విసర్జింపబడిన వాడాయను, ఎన్నిక లేనివాడుగా అయిపోయాడు. అలాంటి ఒక దుర్భరమైన పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారు. ఇదంతా ఒక బలి పశువుగా చేసినటువంటి త్యాగం. పాత నిబంధన లేఖనాలను అనుసరించి ప్రపంచం అంతా నాట్ ఓన్లీ ఇజ్రాయేలియన్స్, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేనినైతే పాటిస్తున్నారో ఆ బలి ప్రణాళిక, నేను మీకు చెప్పాను, బలి ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు తన తనువు చాలించి, తన దేహాన్ని విడనాడి, తన పవిత్ర రుధిరాన్ని ధారపోసి శిలువ మీద వేలాడినట్టుగా మనకి కనబడుతుంది. అక్కడితో అయిపోయింది అనుకోకండి, ఇక్కడే అసలు కథ ఉంది, జాగ్రత్తగా వినండి. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన కష్టం, ఆయన పొందిన కన్నీళ్లు, ఆ రాత్రి అయిపోయింది అనుకున్నారు అందరూ. సమాధికి సీలేసేయమన్నారు. పగలు 3 గంటల వేళ యేసుప్రభు వారు ప్రాణం విడిచిపెట్టారు. శిలువ మీద ప్రాణం విడిచిపెట్టారు శుక్రవారం. ఆ ప్రాణం విడిచిపెట్టిన తర్వాత అందరూ సూర్యుడు చీకటైపోయాడు. దేవాలయపు తెర నడిమికి చిరిపోయింది.
పరిస్థితులు చాలా సంభవించాయి. ఆ దినాలలో చాలా చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు జరిగాయి. శతాధిపతి ఒప్పుకున్నాడు, నిజముగా ఇతడు దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు రోమా శతాధిపతి. అలా అంతకుముందే పిలాతు చేతులు కడిగేసుకున్నాడు. అయ్యో, ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, నా కుటుంబం నిరపరాధులం, మాకు సంబంధం ఏమీ లేదని చేతులు కడిగేసుకున్నాడు పిలాతు, రోమా గవర్నర్. ఇదంతా హిస్టరీ, కట్టుకథ కాదు, హిస్టరీ. మనం పుట్టక ముందు జరిగినటువంటి ప్రపంచ చరిత్ర. ఆ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువు వారికంటూ ఒక సముచితమైన స్థానం కల్పించబడింది. మీరు జాగ్రత్తగా వినాలి. అప్పుడు నాకు సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నట్టు పిలాతు కనబడతాడు, శతాధిపతి కనబడతాడు, వీళ్ళందరూ కనబడతారు. అయితే అక్కడ ఒక వివాదం వచ్చింది. అదేంటంటే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్నారు, బాబు, ఈ యేసు ప్రభువు బతుకున్నప్పుడు, అంటే ఈ సిలువ మీద మరణించక ముందు ఏమనేవాడంటే, నన్ను సిలువేసేస్తారు, నేను మరణిస్తాను, అయితే 3వ దినాన తిరిగి లేస్తానని ఈయన చెప్పగా మేము వింటిమి. అది అద్భుతమైన ఘట్టం. ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నది మిత్రులా, శత్రువులా? మీరు చెప్పాలి. సాక్ష్యం ఇస్తున్నది, సిలువను గూర్చి సాక్ష్యం ఇస్తున్నది మిత్రులా, యేసుప్రభు వారికి మిత్రులా, యేసుప్రభు వారికి శత్రువులా? ఆనాటి సమకాలీన సమాజంలో చెప్పాలి, ఎవరు? శత్రువులు. ఆయన్ని మిత్రుడుగా భావించిన వాళ్ళు కాదు వాళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులకి యేసు ప్రభు నచ్చరు, ఆయన బోధ నచ్చదు, ఆయన అంటే పడదు, ఆయన చూసి ఓర్చుకోలేరు, కుళ్ళుకునేవారు ఎప్పుడు ఆయన్ని చూసి. ఆయన మీద చెడ్డ ప్రచారాలు చేసేవారు, వ్యతిరేక ప్రచారాలు చేసేవారు, ఆయన గురించి తప్పుగా మాట్లాడేవారు. అలాంటి దుర్మార్గపు స్వభావం కలిగిన వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏమన్నారంటే, ఈ ప్రధాన యాజకులు ఏమన్నారంటే, డైరెక్ట్ పిలాతు దగ్గరికి, గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయి అన్నారు, బాబు, ఆయన సజీవుడై ఉండగా, అక్కడ వంచకుడు అనే పదం వాడతారు ఆ దుర్మార్గులు, ఆ వంచకుడు సజీవుడై ఉండగా, ఆ వంచకుడు అన్నారు అనగానే ఎంత శత్రుత్వం కలిగి ఉన్నారో మీకు ఆ ఒక్క మాటతో అర్థమైపోద్ది. ఆ వంచకుడు సజీవుడై ఉండగా నేను మరణిస్తానని చెప్పాడు, జరిగింది. నన్ను అన్యాయంగా సిలువ వేసి చంపుతారని చెప్పాడు, జరిగింది. ఇప్పుడు 3వ దినాన్ని తిరిగి లేస్తానని కూడా చెప్పాడు. అంటే వాళ్ళకు డౌటు. ఆ డౌట్ ఏంటంటే, చంపుతారు అని ఆయన చెప్పాడు, చంపేశాం, జరిగింది. అన్యాయపు తీర్పు పొందుతాను అన్నాడు, అన్యాయపు తీర్పే పొందాడు. మనం అన్యాయం చేసే తీర్పుకు అప్పగించాం, అది జరిగింది. ఇక 3వదిగా చాలా ఖచ్చితంగా చెప్పాడు, నేను తిరిగి లేస్తాను అని. ఇది ఇప్పుడు ఇదిగానే జరుగుతుందేమో అని భయపడ్డారు. ఇదిగానే జరుగుతుందేమో అని భయపడి ఏం చేశారంటే, బాబు, మాకు కొంతమంది సేవకుల్ని, కావలి వారిని అప్పగిస్తే 3వ దినం వరకు ఆ సమాధిని అలా భద్రం చేసి ఉంచుతాం. ఆ 3వ దినం దాటిపోయాక 4వ దినంగానే వచ్చేసిందంటే, ఆ సమాధిలో ఆ శవం అలాగే ఉంటే ఆయన మాట అబద్ధమైపోయినట్టు, మేము గెలిచేసినట్టు. కాబట్టి మా గెలుపు మీ చేతిలో ఉంది నాయన అని పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఏంటి పర్మిషన్ అంటే, ఈ సమాధిని భద్రం చేయడానికి కావలి వారిని కాపలాగా ఉంచి మొత్తం సీలేసేసి రోమా గవర్నమెంట్ సీల్ పడాలి. ఆ సీల్ పడిందా ఎవడు ముట్టుకోడు ఇంక దాన్ని జోలుకు కూడా ఎవడెళ్ళడు, ఎందుకంటే గవర్నమెంట్ సీల్ అది. నీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి అని పిలాతు ఆజ్ఞ ఇచ్చేసాడు. మీ ఇష్టం, ఇంకెలాగే చనిపోయాడు కదా, ఇంకేం చేస్తారని చెప్పి ఇచ్చేసాడు ఆజ్ఞ. ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేశారు, మంచిగా సైనికుల్ని తీసుకెళ్లారు. సైనికుల్ని తీసుకెళ్ళి అందరినీ కాపలా పెట్టారు. కాపలా పెట్టి చక్కగా సీలేసి వాళ్ళందరికీ చక్కగా ఫుడ్ అది అరేంజ్ చేసి మంచిగా చూసుకుంటూ, అరే నాయన 24 గంటలు మీరు ఎక్కడ ఉండాలి, ఈ సమాధి దగ్గరే ఉండాలి. ఇంతకీ ఎవరు తప్పించుకోకుండా చూడడానికి, ఎవరు తప్పించుకోకుండా చూడడానికి? చూసారా, ప్రపంచంలోని వింతలలోనే ఇది ఒక వింత. బతుకున్నోడికి కాపలా పెట్టారంటే ఒక అర్థం ఉంది. చరిత్రలోనే ఒక వింత, మరెన్నడూ జరగని వింత, ఎప్పుడు జరగని వింత, యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మాత్రమే జరిగిన వింత ఏంటో తెలుసా? బ్రతుకున్నోడికి కాదు ఈ రోమా సైనికులు కాపలా ఉన్నదే. ఎవరికి కాపలా? చనిపోయిన శవానికి కాపలా ఉన్నారు. శవం ఎక్కడ పారిపోద్దు అని, శవం ఎక్కడ వెళ్ళిపోద్దు అని. అంటే అంత డౌట్ వచ్చేసింది వీళ్ళకి. ఎందుకో తెలుసు అంత డౌట్ రావడానికి గల కారణం, చనిపోయిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన శక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి శక్తులు ఉన్నాయి ఆయనకి? పుట్టుగుడ్డి వాడికి కళ్ళు ఇవ్వగలిగే శక్తి ఉంది ఆయనకి.
పుట్టుకుంటివాడికి కాళ్ళు ఇవ్వగలిగే శక్తి ఉంది ఆయనకి. చరిత్రకారులు చాలామంది రాశారు, ఆనాటి చరిత్రకారులు. ఆయనకు పుట్టుగుడ్డివాడు కళ్ళు పొందుకున్నాడు ఆయన ద్వారా, పుట్టుకుంటివాడు కాళ్ళు పొందుకున్నాడు ఆయన ద్వారా. అప్పటికే ప్రపంచం భయపడుతున్న ఎన్నో రోగాలను మాటతో తీసి పడేశాడు. చనిపోయిన శవాల్ని తిరిగి జన్మింపజేశాడు. 4 రోజులు ఆ సమాధిలో ఉండి కుళ్ళిపోయినటువంటి వ్యక్తిని లాజరు అని పేరు పెట్టి పిలవగానే అతడు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడే సజీవుడై బయటకు వచ్చాడు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆయన నోటి ద్వారా జరిగాయి, ఆయన మాట ద్వారా జరిగాయి, ఆయన చూపుతో జరిగాయి, ఆయన ఉమ్మి వేసి బురద పూస్తే జరిగాయి, ఆయన పాదాలు తాకితే జరిగాయి. చివరికి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా కూడా 12 ఏళ్ల రక్తస్రావ రోగం తొలగిపోయింది. అలాంటి శక్తివంతుడు ఇప్పుడు సమాధిలో ఉన్నాడు, శవంగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఇంకా చిన్నవేం కాదు, ఆయన చేసిన కార్యాలు ఇంకా చాలా గొప్ప ఉన్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ ధన్యతల కొండ మీద వేలాది మందికి మాటతో పంచిపెట్టేశాడు. మాటతో, ఇంకేం చేయలేదు అక్కడ. ఆకాశము తట్టు కన్నులెత్తి ఆశీర్వదించి విరిచి వారికి పంచిపెట్టమంటే వేలాది మంది వాటిని రుచిగా తిన్నారు, కడుపు నిండా తిన్నారు. మిగిలిపోయిన మొక్కలు గంపెళ్ళు ఎత్తేవారు. అలాంటి ఒక అద్భుత కార్యం ఆయన ద్వారా వీళ్ళు కళ్ళారా జరగడం చూశారు, విన్నారు. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు కానా అనే ప్రాంతంలో వివాహానికి ఆహ్వానింపబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతే నీటి బాణలు, రాతి బాణలు, నీటితో నింపబడిన రాతి బాణలను ముట్టి ద్రాక్షారసంగా మార్చి ఆ పెండ్లి యజమానికి అప్పగిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలుసు, కానీ ఈ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు ఇప్పటికీ తెలీదు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, వీళ్ళు విన్నారు. అదంతా దావాలనంలా వ్యాపించింది. అందరూ చెప్పుకునేవారు ఆయన మహిమలను గూర్చి, ఆయన ఖ్యాతిని గూర్చి, ఆయన ఔన్నత్యాన్ని గూర్చి అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆయన నీళ్ల మీద నడిచి వెళ్ళిపోవడం చాలామంది చూశారు, ఆశ్చర్యచకితులు అయిపోయారు. ఒకానొక దినాన అతిపెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు జాలర్లే భయపడుతున్నారు. సముద్రం మీద నిత్యం వేటకెళ్లే జాలర్లు తుఫానుకి భయపడిపోతుంటే ఆయన మాత్రం తుఫాన్ని ఏదో ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కతో మాట్లాడినట్టు తుఫాన్తోనూ గాలితోనూ మాట్లాడడం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి ఈయన ఎవరో, ఈయన ఎక్కడివాడో అని బెంబేలెత్తిపోయారు. అది అందరికీ తెలుసు, అంతటా వ్యాపించింది. తుఫాన్ ఆగిపోయి సడన్గా ఆగిపోతే ఎట్టుంటుంది? మామూలుగా ఉండదు కదా. సో ఇలాంటి ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగాయి. ఇది అందరికీ విదితం, అందరికీ తెలుసు. అలాంటి తరుణంలో చనిపోయిన ఆయనకి కాపలా పెట్టాల్సి వచ్చింది. శవానికి కాపలా, సజీవుడుగా ఉన్నవానికి కాదు కాపలా, శవానికి కాపలా పెట్టారు. నిజమే, ఆయన చనిపోయారు. నిజమే, ముమ్మాటికి నిజమే. ఆయన ఏమయ్యారు? చనిపోయారు. శిలువ మీద క్రీస్తు మరణించారు. చనిపోయిన క్రీస్తు యేసు శిలువ మీద ఆయన మరణించారు. ఆ మరణించాడన్న కన్ఫర్మేషన్ పక్కలో బళ్ళెంతో పొడిచి ఈయన చనిపోయాడు కనుక ఆ ఎముకలు విరుగొట్ట లేదు. ఎలాగూ చనిపోయాడు కాబట్టి ఆయన ఎముకలు విరుగొట్టలేదు. ఎముకలు బడవు అన్న లేఖనం కూడా వ్రాయబడింది. ఆ ఎముకలు స్థానం తప్పాయి కానీ విరగలేదు. ఇదన్నీ ఆయన కంటే 1000 ఏళ్ల ముందు, ఆయన కంటే 1500 ఏళ్ల ముందు, ఆయన కంటే 700 ఏళ్ల ముందు, 500 ఏళ్ల ముందు వ్రాయబడినటువంటి ప్రవచనాలు. అక్కడే అద్భుతం అనిపిస్తుంది మనకు బైబిల్. అత్యంత అద్భుతం అనిపిస్తుంది బైబిల్. ప్రపంచంలో ఏ పుస్తకానికి ఇంతవరకు ఆ ఘనత లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ప్రపంచంలో. దట్ ఈజ్ బైబిల్. ఏ పుస్తకానికి లేని ఘనత బైబిల్కి ఉంది. 1000 ఏళ్ల ముందు చెప్పినటువంటి సంగతులు 1000 ఏళ్ల తర్వాత అచ్చుగుద్దినట్టు అలాగే నెరవేరాయి. 700 ఏళ్ల ముందు చెప్పినటువంటి సంగతులు 700 ఏళ్ల తర్వాత అచ్చుగుద్దినట్టు అలాగే నెరవేరాయి. దట్ ఈజ్ బైబిల్. అందుకే బైబిల్ దైవ గ్రంథము. ఎలాంటి సందేహం లేదు. అంత ఖచ్చితంగా ఏదో సూది మనం మోపినట్టుగా అంత ఖచ్చితంగా అలా నెరవేరడం అనేది సామాన్యమైన సంగతి కాదు. చాలా గొప్ప సంగతి, చాలా అరుదైన సంగతి, చాలా ఉన్నతమైన సంగతి. ప్రియమైన దేవుని ప్రజలారా, సరే జరిగింది అలాంటి కార్యం. ఇవన్నీ చూశారు, ఇవన్నీ జరిగాయి. అప్పుడు వాళ్ళు భయపడి, ఏమో ఇంత శక్తిమంతుడు కదా, మాట అయితే అన్నాడు కదా, తిరిగి లేస్తాడేమో అని భయపడి వాళ్ళు ఏం చేశారంటే చక్కగా కావలి వారిని పెట్టుకొని ఆ 3 దినాలు కూడా సమాధిని చాలా భద్రంగా కాపు కాశారు. చాలా భద్రంగా. అంత భద్రంగా కాపు గాయబడిన తర్వాత 3వ దినం రానే వచ్చింది. వాళ్ళు ఊహించినట్టుగానే దేవదూత ప్రత్యక్షమైంది.
వాళ్ళు ఊహించినట్టుగానే బలిష్ఠుడైన దేవదూత, బలిష్ఠుడైన దేవదూత. ఒక మహాకార్యం జరిగింది. ఆ రాయి దొర్లింపబడింది. ఆ సమాధిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి దేహం బయటకు వచ్చింది. ఒక మహాభూకంపము లాంటిది కలిగింది. దానినే పునరుద్ధాన ఘట్టము అన్నారు. ఏ ఘట్టము? పునరుద్ధాన ఘట్టము. ఆయన వస్త్రము హిమమంత తెల్లగా మెరుస్తోంది. ఆయన సజీవుడయ్యాడు, తిరిగి లేపబడ్డాడు. ఇది ప్రపంచ వింతలలో ఒక వింత. ఎందుకు వింత అంటున్నానంటే, మరణించిన మహానుభావుల చరిత్ర మనకు తెలుసు. గ్రంథాలలో వ్రాయబడిన గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మరణించినట్టుగా చరిత్ర చెబుతోంది. కొంతమంది అయితే తమంతటి తాముగా ఆత్మార్పణ చేసుకుని చనిపోయినటువంటి వారు మహానుభావులుగా పిలువబడుతున్నారు. కొంతమంది ఇతరుల చేత చంపబడిన వారు మహానుభావులుగా పిలువబడుతున్నారు. గ్రంథస్థం చేయబడ్డాయి, వాళ్ళ చరిత్రలు గ్రంథాలలో వ్రాయబడ్డాయి. అలా ఎంతోమంది భూమి మీద మహానుభావులు పుట్టారు, చనిపోయారు, అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని మతాలలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారి చరిత్ర అనన్య సామాన్యమైన చరిత్ర. ఎంత గొప్ప చరిత్ర అంటే, ఆయన సాదాసీదా మరణాన్ని పొందలేదు. చాలా భయంకరంగా, కిరాతకంగా, క్రూరంగా ప్రపంచాన్ని పరిపాలించిన రోమ్ సామ్రాజ్యాధినేతల వలన, రోమా సామ్రాజ్యాధికారుల వలన వాళ్ళ చట్టాలలో భాగమైన శిలువ చట్టాన్ని, శిలువ శిక్షాస్మృతిని ఆయన తీసుకొని అందులో మరణించడం జరిగింది. రోమా ప్రభుత్వ పరిపాలనలో వారి ద్వారా చంపబడ్డాడు ఆయన. అలా చంపబడినటువంటి క్రీస్తు సజీవుడై మూడవ దినాన తిరిగి లేవటం సామాన్యమైన సంగతి కాదు. దానికి కావలి ఉన్న సైనికులే భయభ్రాంతులకు గురై పక్కకి జరిగిపోయి కూర్చున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 4వ వచనంలో సందర్భం మీరు చదవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 4వ వచనం. అతనికి భయపడుట వలన ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉంది, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉంది. అతనికి భయపడుట వలన ఆ కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారట. ఇంకేం చేస్తారు? చచ్చిన వాళ్ళకి అలా ఉండకపోతే లేస్తే చంపేస్తాడు అన్నట్టు అనమాట. అప్పుడప్పుడు చూడండి ఒక టెక్నిక్ చెప్తుంటారు. ఎలుగుబంటట ఎప్పుడైనా దాడి చేయడానికి వస్తేనట ఊపిరి పెగబట్టేసి శవంలో పడుకోవాలట. అలాగా మరి నిజమో కరెక్టో నాకు తెలీదు, అది టెక్నిక్ మరి, నిజమో అబద్ధమో మరి నాకు తెలీదు. అది పడుకుంటుందట. అలా పడుకుంటేనట వచ్చి ముక్కు దగ్గర వాసన వస్తుందట. అది అసలు ముక్కు దగ్గరికి అది వచ్చిందంటే గుండె ఉంటుందట మంది. అది ముక్కు దాకా వచ్చిందంటే మనం ఊపిరి తీసుకోకుండా ఉంటామా? 102 ఉంటుంది అప్పటికే లోపల. ఏంటి 102 ఉంటుందో 120 ఉంటుందో తెలీదు, 200 ఉంటుందో. ఎందుకంటే అసలు అది బల్లోకం ఎంత పెద్దది ఉంటుందో. బల్లోకం అంటే ఎలుగుబంటి పెద్దది ఉంటుంది కదా, అది చాలా పెద్దది ఉంటుంది. అది మీదగ్గాని వచ్చేసి ఒక్కసారి దాని గోళతో లాగి పడేసిందంటే ఏం ఉండదు. ఇంకా అప్పుడు మనిషి ఇంకా చచ్చినోళ్ళకి అలా ఉంటాడు, మాట మంతి ఉండదు, ఇంకా అలా పడుకుని అలా ఉంటాడు. అలాగే వీళ్ళు కూడా దేవదూతను చూసి మహా గొప్ప రోమా సైనికులు వాళ్ళందరూ అనుకుంటారు ఇప్పుడు, అయ్యే నాయనో ఈయన్నే మనం కొట్టాం, ఈయన మీదే మనం ఉమ్ములేసాం, ఈయన మీదే మనం పిడిగుద్దులు గుద్దాం, ఇష్టం వచ్చినట్టుగా కొరడాలతో ఓపుకున్నంత వరకు కొట్టాం, ఇప్పుడేమో ఈయన పక్షాన దేవదూతలు వస్తున్నాయి, ఈ దేవదూత చూస్తే మనకందేలా లేడు, టీవీ టవర్లాగా ఉన్నాడు, ఆ దేవదూత రూపం కూడా మెరుపులాగా ఉందట. స్వరూపం ఎలా ఉందట? మెరుపు ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుందా? ఎంత ఉంటుంది? ఆకాశం ఈ కొన నుండి ఆ కొనకు ఉంటుంది. అలాంటి మెరుపులాంటి స్వరూపం కలిగి ఉన్నాడు. అతని వస్త్రమేమో హిమమంత తెల్లగా ఉంది అని భయపడి చచ్చిన వారిలాగా అలాగ ఉన్నారట వాళ్ళు, కదులు మెదులు లేకుండా. నెక్స్ట్, దూత స్త్రీలను చూసి అంటోంది, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. అది సువార్తకు పునాది పడినటువంటి దినం, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన దినం.
ఆ రోజు సువార్తకు పునాది. అక్కడ నుండే సువార్త ప్రకటింపబడటం మొదలైంది. ఆయన మరణించెను, సమాధి చేయబడెను, మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచెను. ఇది ప్రపంచ వింతలలోనే ఒక అరుదైన అసాధారణమైన వింత. ఆ వింత సంభవించినటువంటి దినమది, ఆ వింత జరిగినటువంటి దినమది. ఆయన మృత్యుంజయుడై మూడవ దినాన్ని తిరిగి లేవడం, ఆయన తిరిగి లేవడం. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు గమనించాల్సిన విషయం, అంత క్రూరంగా ఆయన శరీరం పోయింది కదా, అంత ఇంకా ఒక గాలి తీసేసిన బుడగలాగా చిన్నగా అయిపోయింది కదా దేహం. ఆ దేహం లోపలికి మరలా శక్తి ఎలాగొచ్చింది? ఆ దేహం లోపలికి మరలా బలం ఎలా వచ్చింది? ఆ దేహం మరలా మామూలు దేహంలా ఎలా మారింది అంటే అది సాదాసీదా దేహం కాదు. దాని గురించే బైబిల్ ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశాన్ని తీసుకొచ్చింది. అర్థమవుతుందా? బైబిల్లో మీరు అనుకున్నట్టు క్రొత్త నిబంధనలో సాదాసీదా సంగతులు ఉండవు, అసాధారణమైన సంగతులు ఉంటాయి. అందులో ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశాన్ని బైబిల్ మొదలుపెట్టింది, బైబిల్ బోధించడం మొదలుపెట్టింది. పునరుద్ధానము అన్నాడు దాన్ని. పునరుద్ధానము అక్కడ ఆగిపోలా. పునరుద్ధానం తర్వాత పునరుద్ధాన దేహము అన్నాడు. మళ్ళీ పునరుద్ధానం వేరు, పునరుద్ధానంలో దేహం వేరు. దాన్నే మరో భాషలో మహిమ దేహము లేదా మహిమ శరీరము అని పిలిచారు. ఈ విధమైన ఒక ప్రాజెక్ట్ దేవునికి ఉంది అని చెప్పటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రప్రథముడయ్యారు. ప్రప్రథమంగా ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచి సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అంటాడు తిమోతి పత్రికలో పౌలు భక్తుడు ఆ విషయాన్ని రాస్తూ. ఎలా ప్రత్యక్షుడాయను? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. సశరీరుడు అనగా అర్థము మహిమ దేహముతో ప్రత్యక్షమయ్యాడు అని అర్థం. నిజంగా నేటి క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి బేసిక్స్ కూడా తెలియవు. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి క్రైస్తవులు అంటారు కానీ సరిగా బైబిల్ చదవరు. మిమ్మల్ని మాట్లాడగనా? నేను బైబిల్ మొత్తం నేను చదివేశానండి, అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఒకసారి చదివేశాను అన్న వాళ్ళు చేయొద్దండి. అర్థమైందా అర్థం లేదని నేను అనలేదు అసలు. అందుకే మీరు కంగారు ఆడతారని. మీకు అర్థమైందా అర్థం లేదని నేను అనలేదు, అసలు చదివారా లేదా అంటున్నాను నేను. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒకసారి చదివేశాను అన్న వాళ్ళు చేయెత్తాలి. త్వరగా నాకు కనబట్లే, లేచి నిలబడండి. మామూలుగా లేచి నిలబడండి, తప్పే ఉంది. 2 3 ఇంకా స్త్రీలు ఓడిపోతున్నారు మా ఇద్దరే, ఇటు పక్క ముగ్గురు. లేమ్మా లే, చెయ్యెత్తే ఎలా తెలుస్తుంది? లెమ్మనగా ఓసారి నిజంగా చదివారా మీరు? సరదాగా లేచిపోతున్నారా? నేను 100 సార్లు అని కూడా అనలేదమ్మా. ఎన్నిసార్లు అన్నాను? అమ్మా మహాభక్తులారా, సరిగా విన్నారు లేదా నా మాట? మహాభక్తులారా, వేల సంవత్సరాలుగా క్రైస్తవ్యంలో పాతుకుపోయిన మహావృక్షాలారా, మిమ్మల్ని అడుగుతున్నాను. నేను 100 సార్లు చదివారా అనలేదు. ఎన్నిసార్లు అన్నానమ్మా? ఒక్కసారి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా కళ్ళజోడెట్టుకొని చక్క చదువుకుంటూ వెళ్ళిపోయానండి. అందులో ఒక ఎర్రని తాడు కూడా పెట్టారండి. ఈ రోజుకి ఆ రోజు ఎక్కడ దాకా చదువుకున్నానో మళ్ళీ మర్చిపోతానని నాకు ఎలాగో గుర్తుండదు అనుకోండి. ఈ తాడు ఇదిగో కనబడుతుంది కదా, తాడు ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు ఈ తాడు? ఎక్కడ దాకా చదివారో గుర్తుండడానికి పెట్టారు. సరే, చక్కగా చదువుకుని వెళ్ళానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? మహా అయితే ఇన్ని 100 మందిలో, ఇన్ని 1000 మందిలో ఎంతమంది ఉన్నారమ్మా? కూర్చోండి అమ్మా తల్లి, మీరు కూర్చోండి. మహా అయితే ఓ 10 మంది కూడా లేరు. ఆడామగా కలుపుకుంటే 10 మంది కూడా లేరు. అంటే మిగిలిన మహా భక్తులందరూ మీరు ఏం చేస్తున్నట్టో ఈ జన్మకి చదవరు మీరు, నాకు తెలుసు. ఈ జన్మకి చదవరు మీరు. మళ్ళీ ఇంకో జన్మ అడుగుతారు దేవుణ్ణి. ప్రభువా, బైబిల్ కొనుక్కోవడానికి ఓ జన్మ ఎత్తాను, బైబిల్ చదవడానికి ఇంకో జన్మ ఎత్తుతాను తండ్రి. సినిమా డైలాగ్ లాగా మరో జన్మ ఈ ప్రభువా. చాలేదు ప్రభువా, నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇచ్చావు కానీ ప్రభువా, 66 పుస్తకాలు చదవడానికి 60 70 ఏళ్ళు సరిపోలేదు ప్రభువా అన్నట్టున్నాయి జీవితాలు. మరి ఇంకెప్పుడు తెల్లారుతాయో మనకు తెలీదు. ఈ మాత్రం ఇంట్రెస్ట్తో మీరు పాస్ అవుతారో లేదో కూడా నాకు డౌటే. ఈ భక్తులందరూ పిల్లల్ని కొడుతుంటారు, 10th క్లాస్ పిల్లల్ని చదవలేదని. ఏం చదవలేదని? ఈ లోకంలో బతకడానికి ఉపయోగపడే పాఠాలు చదవలేదని తల్లిదండ్రులు పిల్లల్ని కొడతారు, క్రైస్తవ తల్లిదండ్రులు. కానీ పరలోకం వెళ్ళడానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అవసరమైన పాఠాలు నువ్వు చదివావా మమ్మీ, నువ్వు చదివావా డాడీ అని మీ పిల్లలు అడిగితే ఏం చేస్తారు? తెల్లమొహం వేసి కూర్చుంటారా? అంతేనా? వాళ్ళకి ఆ పాఠాలు గొప్పవైతే మీకు ఈ పాఠాలు అంతకంటే గొప్పవి కదా. మరి మీరు కూడా చదవాలి కదా, మీరు కూడా నేర్చుకోవాలి కదా.
సో చాలామందికి ఈ సశరీరుడు అంటే అర్థం తెలీదు, చదివేస్తారు అంతే సశరీరుడు. సార్ ఏంటి సార్ ఈ సశరీరుడు అంటే అర్థం ఏంటి సార్, అసలు ఇలా రాయబడిందండి? తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి రాత్రి. ఏముంది అక్కడ? నిరాక్షేపమైన దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపమైన దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఎలా ప్రత్యక్షుడాయను? సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. మహిమ దేహంతో ఆయన సమాజం ముందుకు వచ్చారు. మహిమ దేహం అనగానే సాదాసీదా దేహం అనుకోకండి, అది చాలా గొప్పది. ఎలాంటిదో మీకు చెప్తాను. ఒకసారి స్క్రీన్ మీద మీకు విత్తనంలో నుంచి మొక్క వచ్చే ఆ ప్రక్రియ చూపిస్తాడు, ఒకసారి చూడండి. విత్తనంలో నుండి మొక్క బయటకు వచ్చేటువంటి విధానం మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. అంటే ఒక విత్తనాన్ని విత్తితే ఆ విత్తనంలో నుండి చిన్న మొలక, ఆ మొలకలో నుండి ఒక మొక్క, ఆ మొక్క కొన్నాళ్ళకి ఏమవుతుంది? మహావృక్షం అవుతుంది. ఇప్పుడు విత్తనం కలర్ ఏంటి? గ్రీన్ కలరా? అదో ఫేడ్ కలర్స్ ఉంటాయి కొన్ని విత్తనాలు, బ్రౌన్ కలర్లో కొంటుంటాయి ఎక్కువ విత్తనాలు. అంటే అన్నీ ఒక రంగులో ఉండవు, రకరకాల రంగుల్లో ఉంటాయి. మొత్తం మీద ఒక ఫేడ్ కలర్లో ఒక విత్తనం మనకు కనబడింది అనుకుందాం, అది వైట్ కలర్లో ఉందనుకుందాం విత్తనం. ఆ గింజలో నుండి ఒక మొక్క బయటకు వచ్చింది. ఉదాహరణకు మన ధాన్యపు గింజ ఉంది, అదిగో పక్కనే పొలాలు ఉన్నాయి, ఒక ధాన్యపు గింజ ఉంది. ఈ ధాన్యపు గింజ బ్రౌన్ కలర్లో ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. ఈ గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ధాన్యపు గింజలో నుండి పచ్చటి వరి మొక్క బయటకు వచ్చిందా? అంటే ఆ గింజలో ఈ వరి మొక్క దాగుందా లేదా? దాగుంది. ఈ గింజను కప్పెడితే వరి మొక్క బయటకు వచ్చింది, పచ్చటిది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ గింజలో నుండి ఏం బయటకు వచ్చింది? ఆ గింజలో నుండి ఏం బయటకు వచ్చింది? పచ్చటి మొక్క బయటకు వచ్చింది. ఈ ప్రాసెస్ చేసింది ఎవరు? మీరు చెప్పాలి. ఈ ప్రాసెస్ చేసింది ఎవరు? దేవుడు. మనకేం తెలుసు? విత్తనాలు చూస్తున్నప్పుడు మనకేం అర్థం అవుతుంది? ఆ విత్తనాలనే మనం ఆడించుకొని బియ్యం చేసుకుని వండుకు తింటున్నాం. కానీ ఆ విత్తనాల్లోనే మొక్కలు దాగున్నాయన్న సత్యాన్ని గ్రహించలేము తింటున్నప్పుడు. దాన్నే జెర్మినేషన్ అంటారు. ఆ విత్తనాల్లో నుండి ఏం బయటకు వస్తున్నాయి? మొక్కలు బయటకు వస్తున్నాయి. అలాగే దేవుడు ఈ సృష్టిలో ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలోనే సశరీరము అనే దాన్ని ప్రవేశపెట్టాడు. సశరీరము దాన్ని ప్రకటించమన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి ప్రకటించమన్నాడు సువార్తలో. అది కూడా భాగం. సువార్త అంటే కేవలం యేసుప్రభు వారి మరణము, సమాధి మాత్రమే కాదు. పునరుద్ధానంలో ఆయన దేహం, ఆయన మహిమదేహం, ఆయన సశరీరం, ఇదంతా సువార్తలో భాగమే. దీని గూర్చినటువంటి నిరీక్షణ తన పిల్లలకు ఉండాలి. అందుకే నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ ఇవి ఉండాలి. ప్రతి క్రైస్తవ భక్తి జీవితంలో ఉండాలి. ఇవి వాటి గురించి నేర్చుకోవాలి, సంఘాలకు నేర్పించాలి. ఇది ప్రతి క్రైస్తవ సేవకుడి బాధ్యత అని దేవుడు సువార్తను సేవకులకు అప్పగించాడు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గ్రహిస్తే ఈ విధానం కేవలం వాటిలోనే కాదు, ప్రకృతిలో చాలా వాటిలో కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి గొంగళి పురుగు మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను, మళ్ళీసారి గుర్తు చేస్తున్నాను. గొంగళి పురుగు మీ అందరికీ తెలుసు. పచ్చటి చెట్ల మీద వాటిని నాకేస్తూ ఉంటుంది ఆకుల్ని. ఒక్కసారి గొంగళి పట్టింది అంటే ఆకుల పరిస్థితి ఏంటి? ఇంకంతే, అయిపోయినట్టే. అవే వాటి ఆహారం, తినేస్తాయి అన్నమాట. ఆ పచ్చదనం అంతా పీల్చేసుకుంటాయి. ఆ పచ్చదనం అంతా పీల్చేసుకుని ఆ పచ్చటి ఆకుల్ని కన్నాలు పెట్టేసి రంధ్రాలు చేసేసి ఆకు స్వరూపాన్ని మార్చి పడేస్తాయి గొంగళి పురుగులు. వాటికున్న ఆ వెంట్రుకలు చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా, ముట్టుకుంటే దురద పుట్టే విధంగా, మీద పడ్డానికి కానీ మీద పెట్టుకోవడానికి కానీ మనుషులు ఇష్టపడని చండాలంగా కనబడుతుంది గొంగళి పురుగు. మీ అందరికీ తెలుసు కదా. మరి అదే గొంగళి పురుగు సమాధిలోకి వెళ్ళిపోతే ఏమొస్తుంది బయటికి? అదే గొంగళి పురుగు సమాధిలోకి వెళ్ళిపోతే ఏమొస్తుందమ్మా బయటికి? సీతాకోక చిలక వస్తుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎవిడెన్స్, బయోలాజికల్ ఎవిడెన్స్, ప్రకృతిలో కనబడుతున్నటువంటి వాస్తవమైన ఆధారాలు ఇవన్నీ కూడా. వీటిని ఎవడో కాదనలేడు, ఇవి సత్యాలు. ఇవి అబ్బాబే మొక్కలోను విత్తనంలోంచి మొక్క ఎందుకు వస్తుంది అని ఎవడు అనలేడు. అబ్బాబే గొంగళి పురుగులోంచి సీతాకోక చిలుక ఎందుకు వస్తుంది? ఆ 2 రూపాయలు డిఫరెంట్గా ఎందుకు ఉంటాయి? ఆ 2 లక్షణాలు డిఫరెంట్గా ఎందుకు ఉంటాయి? ఆ 2 వైఖరులు ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి? ఆ 2 ఆకారాలు, రూపాలు ఎందుకు వ్యతిరేకంగా ఉంటాయి అని ఎవడు అనలేడు. అది నిజం, అది పచ్చి నిజం, సమాజంలో కనబడుతుంది మనకి.
అలాగే విత్తనానికి మొక్కకి చాలా వ్యత్యాసం ఉంటుంది. లక్షణాలు వేరు, వైఖరి వేరు, రూపం వేరు, ఆకారం వేరు, రుచి వేరు, రంగు వేరు, అంతా వేరు వేరు, ఆకారం అన్నీ వేరు. ఇది నిజమిది. ప్రకృతి మనకు చూపిస్తున్నటువంటి పాఠం, ప్రకృతి నేర్పిస్తున్నటువంటి పాఠం. దీని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆయన చేయకపోతే గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారదు. ఆ ప్రాసెస్ ఆయన పెట్టకపోతే జరగదు. అలాగే ఆ విత్తనంలో నుంచి మొక్క బయటికి రావాలన్న నియమాన్ని దేవుడు పెట్టకపోతే విత్తనంలో నుంచి మొక్క బయటికి రాదు. గాడ్స్ ప్రాసెస్ ఇదంతా. దేవుని సృష్టి కార్యము, దేవుని ప్రణాళిక అంటాం దీన్ని, దేవుని ప్రణాళిక. మరి ఈ దేవుని ప్రణాళిక ప్రకృతిలోనే ఇంత ఘనంగా ఉన్నప్పుడు, ప్రకృతిలోనే ఇంత గొప్పగా ఉన్నప్పుడు, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే. గతంలో జనవరిలో మన బలభద్రపురంలో జరిగిన సెమినార్లో మాట్లాడాను. ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బలభద్రపురంలో జరిగిన సెమినార్లో మాట్లాడాను. ప్రతి సంవత్సరం జనవరిలో సెమినార్ జరుగుతాయిగా, అక్కడ ఇలాంటి ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తూ ఉంటాం. సో అక్కడ మాట్లాడాను లేటెస్ట్గా. అందులో ఇంకొక పాయింట్ చెప్పాను. ఒక బొగ్గు ముక్క వేల సంవత్సరాలు మట్టిలో కూరుకుపోయి ఘనీభవించి కూరుకుపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ బొగ్గు ముక్క ఎలా మారుతుందట? వజ్రంగా మారుతుంది. ఈరోజు విలువైన వజ్రాలన్నీ బొగ్గులో నుండి వచ్చినవే. బొగ్గు రూపాంతరం చెందితే ఏమైంది? వజ్రమైంది. బొగ్గు రూపాంతరం చెందితే ఏమైందమ్మా? వజ్రమైంది. ఒకప్పుడు బొగ్గే, తర్వాత ఏమైంది? వజ్రమైంది. బొగ్గులో వజ్రాన్ని దాచినోడు ఎవరు? దేవుడు. ఇంటికెళ్ళి మీరు ఇప్పుడు బొగ్గిరి చేయకండి, అందులో ఉండదు. అర్థమైందా? కంగారుపడి ఇంటికెళ్ళి బొగ్గిరిచేసి లేదా బొగ్గు పిజ్జులు పెట్టేసి వజ్రం అవ్వాలి కాక తూచు అంటే అవదు, అబరగదబ్బరా అంటే అవదు. అది కొన్ని వేల సంవత్సరాల మట్టిలో లోతుల్లోకి వెళ్ళిపోయి అక్కడ కొన్ని రసాయన చర్యలు జరిగి విపరీతమైన ఒత్తిడికి గురయ్యి ఆ అగ్నిలో మండి, ఆ లావాలో మండి, అప్పుడు అది ఎలా మారుతుంది? ఘనీభవించి వజ్రంగా మారుతుంది. దట్ ఈస్ గాడ్స్ ప్రాసెస్. దేవుని ప్రణాళిక అది. ఉత్తినే బొగ్గు వజ్రాలు అయిపోవు, చాలా టైం పడుతుంది. కొన్ని వేల లక్షల సంవత్సరాలు పడుతుంది ఆ ప్రాసెస్ జరగడానికి. కానీ మొత్తం మీద దాని పూర్వరూపం ఏది? బొగ్గే. ఆ బొగ్గులో నుండి ఏమొచ్చింది? వజ్రం వచ్చింది. ఇది పచ్చి నిజం. అలాగే మీరు వాడుతున్న మెమరీ కార్డులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు వాడుతున్న మెమరీ కార్డులన్నీ సిలికాన్ అంటారు దాన్ని. మీరు మెమరీ కార్డు ఉంటుంది కదా, మన ఇప్పుడు ఫోన్లో ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. ఇది వరకు కొనుక్కునేవాళ్ళం. 250 GB అనేవాడు, 125 GB అనేవాడు, 500 GB అనేవాడు. మెమరీ కార్డులు మనం కొనుక్కున్నాం. ఇప్పటికీ పెన్ డ్రైవ్లు కొనుక్కుంటున్నాం కదా మనం. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు కొనుక్కుంటున్నాం కదా. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు కొనుక్కున్నాం. అందులో ఉన్న జీబీ, ఈ జీబీ ఆ మెమరీ కార్డు ఎలా తయారు చేస్తారంటే సిలికాన్తో తయారు చేస్తారు. సిలికాన్ అంటే ఏంటి? ఇసుకకు ప్రతిరూపం. ఇప్పుడు వెళ్ళి శుభ్రంగా లారీ స్కాన్ చేసుకుని మెమరీ కార్డులు తయారు చేద్దామని చెప్పి శుభ్రం ఎండబెట్టి రేఖ మీద వేసి గీసేయకండి. అదేమంత ఈజీ ప్రాసెస్ కాదు. దాని వెనక అమ్మో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఎంతో కష్టపడతారు. వాళ్ళ దగ్గర ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కష్టపడి శ్రమించి ఏం చేస్తారు? ఆ సిలికాన్లోంచి ఇసుక మూలం అందులోంచి సిలికాన్, ఆ సిలికాన్లో నుంచి చక్కటి మెమరీ కార్డు తయారు చేసి ఇస్తున్నారు. అది మన జ్ఞాపకాలని అందులో భద్రపరుచుకుంటున్నాం. మన జ్ఞాపకాలన్నీ దాంట్లో భద్రపరుస్తున్నాం మెమరీ కార్డులో. ప్రకృతిలో కనబడుతున్నాయి. ఇసుకలో నుండి వచ్చినటువంటి మెమరీ కార్డు ప్రకృతిలో మనకు కనబడుతున్నాయి. గమనించాలి మీరు, ఇవన్నీ కూడా గమనించాలి. ఇవన్నీ పచ్చి నిజాలు. నేను అబద్ధాలు చెప్పట్లేదు, మీకు సాక్ష్యాలు చూపిస్తున్నాను. నేను సాక్ష్యాలు చూపిస్తున్నాను. దేవునికి ఎంత గొప్ప జ్ఞానం ఉంది, దేవుని ప్రకృతిలోనే ఎంత వివేకం ఉంది, దేవుడి దగ్గర ఎంత గొప్ప టెక్నాలజీ ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ చూసినప్పుడు ఎంత గొప్ప టెక్నాలజీ ఉంది. అలాగే ఒక ముత్యం, మన స్త్రీలు మెడలో వేసుకునేటువంటి ముత్యం. ఆ ముత్యం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో ఆల్చెప్పలో పడినటువంటి ఒక ఇసుక రేణువు, చినుకు రెండు కలిస్తే, చినుకు ఇసుక రేణువు కలిస్తే ఏమొచ్చిందమ్మా? ముత్యం వచ్చింది బయటికి. విలువైన ముత్యాలు ఇప్పుడు బోలెడంత రేటు. షాపులకు వెళ్ళి కొంటే, ఆ గుండె అయిన షాప్ ఉంటుంది లలిత జ్యువెలర్స్, అక్కడికి వెళ్ళండి, చాలా ముత్యాలు ఉంటాయి. అప్పుడు మీరు ఏమంటే పెద్ద రేట్ ఏముందండి, ఇసుకే కదా ఇదే అంటే ఊరుకోడు. ఇసుకే కదండి, ముత్యం ఇసుకే కదా ముత్యంగా మారింది. ఏదో నీటి చినుకులే కదా మారాయి, ఇసుక నీటి చినుకులు కలిసే కదా ఆల్చెప్పులో మారాయి. దానికి ఎంత రేటు చెప్పేస్తారట మీరు? ఇప్పుడు ఆల్చెప్పులతోనే కదా మేము ఎండాకాలంలో మామిడికాయ ముక్కలు గీసేస్తున్నాం అంటే ఒప్పుకోరు. దాని వాల్యూ దాందే.
ఎందుకు దాని వాల్యూ అంటే అది సముద్ర గర్భంలో జరిగినటువంటి ప్రాసెస్, దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. ఆ పద్ధతిలో ఒక సాధారణమైన మూలకాలతో అసాధారణమైనటువంటి ముత్యాలు, వజ్రాలు ఇలాంటి గొప్ప గొప్పవన్నీ బయటకు వస్తున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. అర్థమవుతుందా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మామూలు దేహం మట్టిలోనికి వెళ్ళింది, 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచింది. అసాధారణమైన మహిమ దేహం, దానిని సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అన్నాడు దేవుడు. ఎంత గొప్ప జ్ఞాన సంపద దాగుంది బైబిల్ గ్రంథంలో. మీరు అనుకోవచ్చు చాలా ఈజీ అండి బైబిల్ చదవడం, చాలా ఈజీ అండి బైబిల్ బోధించడం అని అనుకోవచ్చు. నేను చెప్తాను, చాలా కష్టం, చాలా కష్టం. బైబిల్ అంత ఈజీగా అర్థమైపోయే పుస్తకం కాదు. అర్థం కాకనే మతోన్మాదులు ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బైబిల్ అర్థమై సావక వాళ్ళకి, అందులో ఉన్న లోతైన జ్ఞానాన్ని గ్రహించలేక, సందర్భానుసారంగా చదవలేక, సందర్భానుసారంగా అర్థం చేసుకోలేక ఇష్టం వచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు. కానీ నిజంగా మనసు పెట్టి చదివితే అర్థమవుతుంది, అమ్మో చాలా లోతైన సంగతులు ఇందులో దాగున్నాయి. వీటిని గ్రహించడం అంత ఈజీ ఏం కాదు, వీటిని అర్థం చేసుకోవడం అంత ఈజీ ఏమీ కాదు అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా లోతైన సంగతులు బైబిల్ గ్రంథంలో దాగున్నాయి. వాటిని అర్థం చేసుకుని బోధించాలి అంటే చాలా సబ్జెక్టు మీద గ్రిప్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకుండా మాట్లాడదామంటే అంత ఈజీ కాదు. మైక్ కొనుక్కోవడం ఈజీయే, ఇలాంటి టేబుల్ ఒకటి కొనుక్కోవడం కూడా ఈజీయే, వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం కూడా ఈజీయే, బైబిల్ ఒకటి కొనుక్కోవడం ఈజీయే. మొదలెట్టరా సుబ్బరాజు అంటే మొదలెట్టడం ఈజీయే, కానీ అందులో స్టఫ్ ఉండడం చాలా కష్టం బిడ్డ. అది గుర్తుకు పెట్టుకో, స్టఫ్ ఉండడం చాలా కష్టం. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే, నేను ముగింపులోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు మొదటి దినాన ఎంత వేదన అనుభవించారో ఈ శ్రమ దినాల్లో, ఆయన అసలు శ్రమ దినం మీకు చూపించాను. ఇదే శ్రమ దినాల్లో ఎండింగ్కి వెళ్ళేసరికి మనం ఇంకోటి చేస్తాం, ఈస్టర్ అంటాం. మనం ఆ రోజు ముగిస్తాం. శ్రమ దినాలు ఎప్పుడు ముగిస్తాం? గుడ్ ఫ్రైడే, నెక్స్ట్ ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఈస్టర్తో ముగిస్తాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ ఈస్టర్ పేరుతో మనం ఏదైతే మాట్లాడుతున్నామో, గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చింది అన్నట్టు బొమ్మేసి, ఈస్టర్ అంటేనే గుడ్లు పెడుతుంటారు. గుడ్లు పాశ్చాత్య దేశాల్లో రంగురంగుల గుడ్లు పెడతారు, రంగురంగుల గుడ్లు. ఒకరోజు నేను ఈస్టర్ టైంకి దుబాయ్లోనో ఎక్కడో సంథింగ్ ఉన్నాను, ఎక్కడికో ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్లో పెట్టాడు పెద్ద పెద్ద గుడ్లు. ఒక నాయన ఏమైనా రాకాశ బల్లులు గుడ్లు వేయడరా నాయన అన్నాను. ఆర్టిఫిషియల్గా తయారు చేశారన్నమాట పెద్ద పెద్ద గుడ్లు. ఆ గుడ్లు పెట్టి వాటి మీద రాశాడు ఈస్టర్ అని, హ్యాపీ ఈస్టర్ అని రాశాడు. సో మీరు గమనించండి, ఈ సశరీరము అనేది యేసు ప్రభువారి పునరుద్ధాన దేహాన్ని సూచిస్తుంది. యేసు ప్రభువారికి మాత్రమేనా పునరుద్ధాన దేహం? నీకు నాకు కూడా ఉందా? చెప్పాలి క్రైస్తవులారా, మీరు చెప్పాలి. మీకు నాకు కూడా ఉందా? యేసు ప్రభువారికి మాత్రమేనా? చెప్పండి, గట్టి చెప్పండి. నిద్రపోయారా ఏంటి కొంప తీసి? అందరికి ఉందిగా, అందరికి ఉంది. ఏ నీరసాలు వచ్చాయా? భోజనం చేయకుండా వచ్చారా? ఏం మాట రావట్లేదు ఎవరికి? లాస్ట్ లేదా పలహారం సిద్ధపరిచారు, అట్లా తినేసి వెళ్ళిరు. కంగారు పడకండి, ఒక నిమిషం ఆగండి. కొంచెం లేని ఎనర్జీ ఏమైనా ఉన్నా తెచ్చుకోండి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని, మీరు ఏమైనా కర్రలు మొయ్యాలా, దొంగలు మొయ్యాలి? ఇక్కడ చక్కగా కూర్చొని అడిగిన దానికి సమాధానం చెప్పాలి. దానికి కూడా నోరు పెగలకపోతే ఎలా? కానీ సెలైన్లు ఇట్టించేయమంటారా? ఈ చాణక్య హాస్పిటల్ కానీ ఫోన్ చేసి, ఏమంటే బాబు అర్జెంటుగా పంపించండి, ఇక్కడ చాలామందికి సెలైన్లు అవసరం. వెనకాలే సూరారెడ్డి గారు ఉన్నట్టు పక్కనే, అందులో పడేద్దాం పట్టుకెళ్ళి, ఇదే దారి అనుకుంటా. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే కాదు పునరుద్ధాన దేహం, అందరికీ పునరుద్ధాన దేహం ఉంది. దాన్నే సశరీరుడు అన్నాడు, సశరీరుడు. సో ఆయన పునరుద్ధాన దేహానికి సంబంధించినటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆ బాడీకి సంబంధించినటువంటి లక్షణాలు ఒకసారి మనం చూద్దాం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిజరెక్టెడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. ప్రతి వచనాన్ని జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్త చూడండి. నేను ప్రభువును చూచితిమని తోమాతో చెప్పినప్పుడు అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనన్నాడట. మీరు బాగా గమనించండి. 3 దినాల తర్వాత కూడా మేకుల గుర్తులు పునరుద్ధాన దేహంలో కనబడుతున్నాయి. పునరుద్ధాన దేహంలో ఏం కనబడుతున్నాయి? మేకుల గుర్తులు కనబడుతున్నాయి. అది అందరిలాంటి భౌతికమైన సాధారణమైన దేహం కాదు, అదొక అసాధారణమైన దేహం.
భౌతిక నియమాలకు అతీతమైన దేహం అయినా కూడా దానిలో ఆ మేకులు గుర్తులు అలాగే నిలిచి ఉండనిచ్చాడు. మేకులు గుర్తులు ఏమయ్యాయి? అలాగే నిలిచి ఉన్నాయి. ఆ మణికట్టు చివర భాగంలో ఏ మేకులు గుర్తుల గురించి అయితే రాత్రి మీతో మాట్లాడానో ఆ మేకులు గుర్తులు అలాగే నిలిచి ఉన్నాయి యేసు ప్రభు వారి దేహంలో. చివరిలో మీకు పాట చూపిస్తాను, చాలా అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన పాట. ఆ పాటలో ఈ వివరాలు అన్నీ ఉంటాయి, చూద్దురు కానీ మీరు. ఏమండి? రైట్. తర్వాత అంటే సేమ్ అలాగే పునరుద్ధాన దేహంలో ఆ పక్కలో బళ్ళెప్పు పొట్టు కనబడుతోంది, అలాగే చేతుల్లో మేకులు గుర్తులు కూడా కనబడుతున్నాయి. అంటే దేహానికి ఆ కెపాసిటీ ఉందన్నమాట. గతించిపోయిన దేహం మీద ఉన్న ఛాయలు గుర్తులు కూడా అలాగే నిలుపుకోగలిగే సామర్థ్యం ఈ దేహానికి ఉంది. కానీ విత్తనం మొక్క అయిపోయిన తర్వాత విత్తనపు ఛాయలు మొక్కలో కనబడవు. విత్తనం మొక్క అయిపోయాక విత్తనపు ఛాయలు మొక్కలో కనబడవు. బొగ్గు వజ్రం అయిపోయాక బొగ్గు ఛాయలు వజ్రంలో కనబడవు. గొంగళి పురుగు సీతాకోక చిలుక అయిపోయాక గొంగళి పురుగు ఛాయలు సీతాకోక చిలుకలో కనబడవు, కానీ అందులో నుండి ఇది వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని గురించి మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ పాత దేహమే సశరీరంగా మారింది, ఆ పాత దేహమే పునరుద్ధాన దేహంగా మారింది. ఆ పాత దేహం యొక్క ఛాయలు నూతన దేహంలో కూడా ఆయన చూపించగలుగుతున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అలాగే యోహాను సువార్త 20:8 ఒకసారి చూడండి. యోహాను సువార్త 20:8 అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారికింకను గ్రహింపరేరి. అంతటి శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండిన ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించినటువంటి 2 దేవదూతలు ఉన్నారు. మీరు జాగ్రత్తగా చూడండి. 16 యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. అంటే యేసు ప్రభు వారిని వారు గుర్తుపట్టగలుగుతున్నారు. అంటే గుర్తుపట్టకుండాను ఉండగలిగే శక్తి ఆ దేహానికి ఉంది, గుర్తుపట్టే విధంగా మారగలిగే శక్తి కూడా ఆ దేహానికి ఉంది. చూడండి ఎంత గొప్ప దేహం యేసు ప్రభు వారు పునరుద్ధానంలో ధరించుకున్నారో మీరు గ్రహించాలి. ఇక మరొక పాయింట్ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని ప్రజలారా, మత్తయి సువార్త 28:9 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28:9 త్వరగా ఈ వచనాలన్నీ మీరు రాసుకోండి. మత్తయి సువార్త 28 మత్తయి సువార్త 28:9 యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొకగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయ వెళ్ళవలనని వారెక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడి అన్నారు. అంటే ఆయనకు ఆ పాదాలు ఉన్నాయి, పట్టుకోగలుగుతున్నారు. ఆ పాదాలు ఆయన కాళ్ళు తాకి చూడగలుగుతున్నారు. అంటే పునరుద్ధాన దేహానికి కూడా ఎముకలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, శక్తిగలగా నిలబడి సాధారణ దేహం వలె కనబడుతుంది. కానీ ఏవో భౌతికమైన లక్షణాలకు వ్యతిరేకమైనటువంటి అద్భుతమైన శక్తులు ఆ పునరుద్ధాన దేహానికి ఆపాదించబడుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరొక మాట మనం చూస్తే లూకాసు వార్త 24:41 చూస్తే లూకాసు వార్త 24:41 త్వరగా చదవండి, త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఎలా నమ్మగలరు? తోలుతిత్తిలాగా అయిపోయింది, పిండేసిన ద్రాక్షకాయలాగా అయిపోయింది అని దేహం సిలువ మీద. అలాంటి దేహం మరలా పునరుజ్జీవింపబడింది, పునరుద్ధానం చెందిందంటే ఎలా నమ్మగలరు? నమ్మలేరు కదా, నమ్మలేకపోయారట. అప్పుడు ప్రభు అడిగారట, ఇక్కడ మీ యొద్ద ఏమైనాను ఆహారము కలదా అని వారిని అడిగాను. ఇక్కడ మీ యొద్ద ఏమైనాను ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన దేహంతో కూడా తినగలుగుతున్నారు. వాస్తవానికి పునరుద్ధాన దేహానికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమీ ఉండవు. కానీ తినాలనుకుంటే ఆ దేహం తినగలదు. ఆకలి లేకున్నా కూడా ఆ దేహము తినగలిగే సామర్థ్యం కలిగి ఉంది, రుజువు చూపించుట కొరకు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఆ దేహానికి ఉన్న మరొక అద్భుత లక్షణం ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ అది ప్రత్యక్షం కాగలదు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం కాగలదు. దాన్ని ఏది అడ్డుకోలేదు. మత్తయి సువార్త 28:16 మత్తయి సువార్త 28:16 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అక్కడ వారికి ప్రత్యక్షమయ్యాడు ఆయన. లూకాసు వార్త 24:15 కూడా ఆ మాట మనకు కనబడుద్ది. లూకాసు వార్త 24:15 లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము
15వ వచనం, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అంటే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలదనమాట ఆ దేహం. బస్సులు అక్కర్లేదు, రైళ్ళు అక్కర్లేదు, విమానాలు అక్కర్లేదు, బైక్ అక్కర్లేదు, కార్ అక్కర్లేదు, ఏ గాలిపటం అవసరం లేదు, ఏ ర్యాకెట్ అవసరం లేదు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి మనసు వెళ్ళినట్టుగా మనిషి వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న దేహమే పునరుద్ధాన దేహం. ఇప్పుడు మనకు తెలిసిన సామెత, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళలేడు అని. కానీ పునరుద్ధాన దేహానికి ఈ సామెత వర్తించదు. మనసు వెళ్ళిన ప్రతి చోటికి ఆ పునరుద్ధాన దేహం కలిగిన మనిషి వెళ్ళగలడని యేసుక్రీస్తు ప్రభువారు నిరూపించి చూపించారు. యోహాను సువార్త 21:1 కూడా ఆయన వాళ్ళకి కనబడుతున్నట్టుగా మనకు కనబడుద్ది. అటు తర్వాత యేసు తిబిరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. మళ్ళీ తిబిరే సముద్ర తీరంలో ప్రత్యక్షత అంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన ప్రత్యక్షం కాగలడు. అలాగే యోహాను సువార్త 20:26 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20:26 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచెను. ఏమై ఉండగా? తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచెను. అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి భౌతిక నియమాలు ఏవైతే ఉన్నాయో, భౌతిక నియమాలు అంటే సైన్స్కి సంబంధించినటువంటి నియమాలు. ఘన పదార్థంలో నుండి మరొక ఘన పదార్థం బయటికి రాలేదు. ఏంటది భౌతిక నియమం? ఏంటది? ఘన పదార్థంలో నుండి మరొక ఘన పదార్థం బయటికి రాలేదు. ద్రవ పదార్థంలో నుండి ఘన పదార్థం బయటికి రాగలదు. ఇది భౌతిక నియమం, సైన్స్ నియమం. ఇప్పుడు ఈ చెక్క ముక్కలోంచి నేను దూరి వెళ్ళలేను. అదే ఒక నీటి గోడ ఏదైనా ఉంటే అందులో నుంచి నేను దూరుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ద్రవ పదార్థంలో నుండి ఘన పదార్థం బయటికి వెళ్ళగలదు, కానీ ఘన పదార్థంలో నుండి ఒక ఘన పదార్థం బయటికి రాలేదు. ఇది మనకు తెలిసినటువంటి భౌతిక నియమం. ఇప్పుడున్నటువంటి సైన్స్ సూత్రం ఇది, భౌతిక నియమం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్నటువంటి దేహం ఏదైతే ఉందో, ఈ దేహం భౌతిక నియమాలకు అతీతముగా కనబడుతోంది. భౌతిక నియమాలకు అతీతంగా కనబడుతుంది. అంటే తలుపులు వేసి ఉన్నా కూడా ఈ దేహాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. ఆ దేహం చక్కగా వారి మధ్యలోనికి వచ్చి నిలబడగలిగింది. అంటే ఆ మహిమ దేహానికి ఉన్నటువంటి ప్రత్యక్షత. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అదృశ్యమైపోతున్నారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నారని వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 1:9 మీరు చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 1:9 మీరు చూడొచ్చు. ఆయన ఆరోహణమైపోతున్నాడట. ఆరోహణం అంటే అర్థం ఏంటి? ఆరోహణం అంటే అర్థం ఏంటి? ఇలా నిలబడినటువంటి దేహం అలా పైకి లేచిపోతుంది, అలా లేచిపోయి అలా వెళ్ళిపోతుంది. ఇలా లేచి అలా వెళ్ళిపోతుంది. సాధారణంగా మనం ఇది ఎక్కడ చూస్తామంటే హైడ్రోజన్ బెలూను తాడిప్పేసి ఏమవుతుంది? అలా వెళ్ళిపోద్ది. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి ఉన్నప్పటికీ అది అత్యంత తేలికైన వాయువు గనుక ఈ భూమి ఆకర్షణ శక్తి దాని మీద పని చేయదు, అది అలా లేచుకుని వెళ్ళిపోతుంది. దట్ ఈస్ బెలూన్, మీ అందరికీ తెలుసు. అలాగే ర్యాకెట్ భూమి ఆకర్షణ శక్తి ప్రభావానికి మించిన వేగంతో అది వెళుతుంది, అంతకంటే ఎక్కువ శక్తిని జనరేట్ చేసుకుంటూ వెళుతుంది. కాబట్టి దాని మీద ఈ శక్తి పనిచేయదు. అలాగే విమానం భూమి ఆకర్షణ శక్తి ఉన్నప్పటికీ కూడా విమానానికి ఉన్నటువంటి ఆ టర్బో ఇంజన్లు, దానికి ఉన్నటువంటి స్పీడ్ ఈ ఆకర్షణ శక్తిని దాటుకొని చక్కగా గాలిలో ఏం చేయగలుగుతుంది? ప్రయాణం చేయగలుగుతుంది. దట్ ఈస్ ద టెక్నాలజీ. ఇప్పుడు ఒక సాదాసీదా దేహం భూమి ఆకర్షణ శక్తిని దాటుకుని అలా వెళ్ళిపోవడం అంటే సామాన్యమైన సంగతి కాదు. అది మహిమ దేహానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. అంటే మహిమ దేహం మీద భూమి ఆకర్షణ శక్తి పని చెయ్యదు. గ్రావిటేషనల్ పవర్ అంటారు, ఆ పవర్ పని చెయ్యదు. ఈ బాడీ మీద పనిచేస్తుంది, రిజరెక్టెడ్ బాడీ మీద పని చెయ్యదు. అది మహిమ దేహానికి ఉన్న పవర్. నేను ఎక్కడితో ముగిస్తున్నాను. మహిమ దేహం గురించి మీలో చాలామంది తెలుసుకుని ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు సరిగా బైబిల్ చదవలేదని మీరే చెప్తున్నారు. బైబిల్ బాగా చదవండి, చాలా లోతైన సంగతులు అందులో వ్రాయబడ్డాయి. మరణించక ముందే మహాజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోవాలి? మరణించక ముందే మహాజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. మరణించక ముందే దేవుని యొక్క సంగతులు మనం అధ్యయనం చేయాలి. అందుకే మనం మానవ జన్మ ఇస్తాం. ఈ మానవ జన్మ ముగించక ముందే సర్వోన్నతుడైన దేవుని గురించినటువంటి లోతైన సంగతులు మన హృదయానికి అర్థం కాకపోతే ఆయనతో పాటు యుగయుగాలు మనం ఆయన సన్నిధిలో ఆనందించగలిగే భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ లోతైన జ్ఞానాన్ని మీకు వినిపించాలని 2 రోజుల సభలు ఇక్కడ ఏర్పాటు చేశాం.
ఈ లోతైన జ్ఞానం యొక్క రుచి మీకు చూపించాలని 2 రోజుల సభలు ఇక్కడ ఏర్పాటు చేశాం. మీరు బాగా అర్థం చేసుకోండి, మహిమ దేహం మనం కూడా పొందబోతున్నాం ఒక దినాన. అదే మన నిరీక్షణ. అందుకే పౌలు గారు మాట్లాడుతుంటే అన్నారట, ఓ అవివేకి అంటాడు పౌలు, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. వాడు అడుగుతున్నారట, మృతులు ఎట్టి శరీరంతో ఒత్తురు, వారు ఎట్లు లేతురు, ఆ విధంగా ఏ విధంగా సమాధులు తిరుగుబడతాయి, ఏ విధంగా క్రీస్తు రాకడ జరుగుతుంది, ఏ విధంగా కడబోరం రోగుతుంది, ఏ విధంగా ఆ మహిమ దేహాలు మానవుడు ధరించుకోగలుగుతాడు అని అడుగుతుంటే పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ తిరిగి బ్రతికింపబడదు కదా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ప్రతి మానవ దేహం ఒక మహిమ దేహంగా మారబోతుంది. ప్రతి సాధారణ దేహం ఒక అసాధారణ దేహంగా మారబోతుంది. ప్రతి భౌతిక దేహం, భౌతిక నియమాలకు లోబడిన ప్రతి దేహం అభౌతికమైన స్థితిలోనికి వెళ్ళబోతుంది. ప్రతి మరణించవలసిన వ్యక్తి జీవమును పొందుకోబోతున్నాడు. ఆ దినమున అనేకులు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు, కొందరు మాత్రం ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. చాలామంది రొమ్ము కొట్టుకుని ఏడుస్తారని ప్రకటన గ్రంథంలో సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యో అయ్యో అని ఆ దినమున కడబోరం రోగినప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారని వ్రాయబడింది. కానీ చాలామంది వెళ్ళిపోతారట నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి, మహిమ దేహాలు సొంతం చేసుకుని. ప్రియమైన దేవుని సంఘమా, అట్టి ధన్యత దేవుడు మనకి ఇప్పుడే ఇచ్చాడు. అందుకే జీవం ఉండగానే ప్రభువుని తెలుసుకోవాలి, దేహం ఉండగానే దేవుని మనసు ఎరగాలి, గుర్తించాలి, ఆయన పనిలో వాడబడాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన సత్యాన్ని గ్రహించాలి, మీ పాత రోత జీవితాలు విడిచిపెట్టాలి, మారు మనస్సు పొందాలి, సత్యం వైపు ఆకర్షింపబడాలి, జీవితం విలువ తెలుసుకోవాలి, నీ గొప్పతనం తెలుసుకోవాలి. ఈ లోకంలో, లోక మాయలో, శరీరాశలో, నేత్రాశలో, జీవపడంలో మనం పడిపోయాం, కాదని నేను అనట్లేదు. కానీ పడిపోయిన స్థితిలో నుండి ప్రతి ఒక్కరూ బయటికి లేచి రావాలి. అందుకే సువార్త ప్రకటింపబడుతోంది. నీ పడిపోయిన స్థితిని నువ్వు గుర్తించాలి, నీ పాపపు స్థితిని నువ్వు గుర్తించాలి, నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో జ్ఞాపకానికి తెచ్చుకోవాలి, అక్కడి నుండి బయటికి తిరిగి రావాలి, ప్రభువును గ్రహించాలి, ప్రభువును గుర్తించాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రభు ద్వారా అనుగ్రహింపబడిన రక్షణ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవాలి. నువ్వు కూడా ఒకనొక దినాన మహిమ దేహంలోనికి మారబోతున్నావు అన్న విషయాన్ని గమనించాలి. ఆ మహిమ దేహంతో నిత్యత్వంలో ఉంటావా, ఆ మహిమ దేహంతో నిత్య నాశనానికి వెళతావా? నిర్ణయం నీదే, నిర్ణయం నీదే. కాబట్టి ఒక చక్కటి పాట స్క్రీన్ మీద మీకు చూపిస్తారు. ఆ పాటలో ఉన్న భావాలు గ్రహించండి. కేవలం స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యాలు మాత్రమే కాదు, ఆ దృశ్యాల వెనక పాటలో ఉన్న భావాలు కూడా మీరు గ్రహించండి. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఇక చివరి ప్రార్థన చేసి విడిచిపెడతాం. ఈ పాటలో ఉన్న భావాలు మీరు గ్రహిస్తూ ఉండగా ఈ పరిచర్య కొరకు మీ కానుకలు విత్తండి. చాలామంది పిల్లలు కష్టపడి ఈ యొక్క సదస్సులు నిర్వహిస్తున్నారు. వారితో పాటు మేము సహకారులమే అంటే మీ ఇష్టం, ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎందుకంటే ఈ సదస్సులు జరుగుతూనే ఉంటాయి, దానికి ఎంతోమంది సహకారులు ముందుకు వస్తూనే ఉంటారు. మేము కూడా ఈ దేవుని కార్యంలో పాలిభాగస్తులమే అని మీరు అనుకుంటే మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని ఆ పిల్లలకు అందించండి. వారు దేవుని పరిచర్యలో మరింతగా వాడబడతారు, ఇంకా వాడతారు. ప్రతి రూపాయి దేవుని పని కోసం ఖర్చు చేయబడుతుంది. ఏ ఒక్క రూపాయి ఇక్కడ దుర్వినియోగం కాదు. మీకు ఇష్టమైతేనే మరలా చెప్తున్నాం, ఎందుకంటే ఇందాక తమ్ముడు ప్రకటించాడు, మీకు ఇష్టమైతే ప్రభు పనిలో పరిచర్యలో మీరు కూడా పాలిభాగమే. తలలో వంచండి, ప్రార్థించు. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఘనుడవైన మా కన్న తండ్రి, మహిమాన్వితుడవైన మా దేవ తండ్రి, మీ నిత్య జీవమును స్వతంత్రించుకున్నటకు అర్హులము కాదు తండ్రి, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించారు, సజీవుల లెక్కలో ఉంచారు, మీ కృపలో భద్రపరిచారు, జ్ఞానం ఇచ్చారు, వివేకం ఇచ్చారు. 2 దినాలు ఈ కొమరిపాలెంలో మీ యొక్క మహాజ్ఞాన సువార్తను ప్రకటించడానికి మీరు మా అందరికీ ఇచ్చినటువంటి ఘనమైన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వెత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ సభల కొరకు కష్టపడిన బిడ్డల కుటుంబాలను, సహకరించిన బిడ్డల కుటుంబాలను, సహకారుల గ్రూపులో ఉన్న పిల్లల కుటుంబాలను, అలాగే తండ్రి ఇప్పుడు తమ గుప్పిలు విప్పి మీ పని కొరకు, ఈ జరిగిన పరిచర్య కొరకు వారితో పాటు మేము పాలిభాగస్థులం కావాలని, వారి శ్రమలో మీ సువార్త పరిచర్యలో మేము కూడా భారము కలిగి
ఈ సత్య సువార్త వ్యాప్తిలో మేము కూడా నిలబడాలని ఎంతమంది పిల్లలైతే తమ కానుకలు ఇచ్చారో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఈ గ్రౌండ్ ఇచ్చిన త్రినాథ్ రెడ్డి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి మీ సహాయం అనుగ్రహించండి. ఇక్కడ పరిచర్యలో వాడబడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రభువా, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే, ప్రభా మా ప్రాణం పోకడ ఆలస్యమైతే, మేము బ్రతికి ఉన్నంత వరకు ఇలాంటి అనేక కార్యక్రమాలు మీ కొరకు జరిగించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, ఇంకెన్నో ఘనమైన గొప్పమైన కార్యాలు ప్రభా మా ద్వారా జరిగించడానికి మీ సహాయమును అనుగ్రహించమని, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటూ, పిల్లలు ప్రయాణమై తమ గృహాలకు తిరిగి వెళుతుండగా ఏ అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతలను కంచిగా ఉంచి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. ప్రభా, రేపటి దినాన పుట్టిలంకలో జరగబోతున్న సభను, అలాగే ఎల్లుండి నుండి ఏలేశ్వరంలో జరగబోతున్నటువంటి సభలను మీ నామ మహిమార్థమై జరిగించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, అలాగే లైవ్లో ఇప్పటి వరకు వీక్షించినటువంటి నా ప్రియులైన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని, దూర ప్రాంతాలను ఎంతమంది అయితే ఈ యొక్క సందేశాన్ని, దూరదేశాల నుండి ఈ సందేశాన్ని వీక్షించారో వారికి, వారి కుటుంబాలకు మీ కాపుదల ప్రసాదించమని, మీ సత్యం యొక్క సంపూర్ణతలను గడిపి తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు ప్రసాదించమని, దుష్టుడు ఏ విధంగా వారిని శోధించకుండా, ఏ చీకటి శక్తి ప్రభావమో వారి మీద ఉండకుండా కాపాడి నడిపించమని వేడుకుంటూ, వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి ప్రభా. శోధనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి, మీ శక్తి చేత కాపాడండి ప్రభువా. అపరాధ భావంతో కృంగిపోతున్న వారికి విడుదల దయచేయండి తండ్రి. మీ యొక్క ఆలోచన వారికి ఇవ్వండి, మీ యొక్క కృపచేత నడిపించమని వేడుకుంటూ, మీ తట్టు చేతులు చాచి బ్రతిమాలుకుంటున్న ప్రతి ఒక్కరి విజ్ఞాపన ధ్వని ఆలకించి వారి కుటుంబాలకు మేలు జరిగించమని, ప్రతి విధమైన చీకటి శక్తిని బంధించి ప్రభువా వారి కుటుంబాలలో వెలుగులు నింపమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.